వేస్. ఓకే, ఒకవేళ అదర్ వేస్ లో వెళ్ళినా మళ్ళీ బయటకు వచ్చేస్తారు. కన్ఫామ్ 2-3 months, 4 months లో పక్కా గ్యారంటీ. ఎస్ ఫ్రెండ్స్, చదువుతున్నారా? Yes, sir. Yes, sir. అది చదివితే చెప్పాలి కదా, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే చెప్పాలి కదా. So we talked about variables. We have two types of variables: system-defined variables and user-defined variables. And ఓకే after that, we talked about uh, models. We have three models. If statement ki three models unnai. So ఓకే first model is called as simple if statement. ఎస్ ఓకే గుడ్ ఫైన్. And second model ni if statement with else part antaru. ఓకే And third model ni compound simple if statement antaru. ఓకే ఓకే గుడ్. చెప్పండి. సో యాక్చువల్ గా వేరియబుల్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మెన్ బై వేరియబుల్? Sir, it is a memory location which holds some data. Means we are giving a name to that location. Yes, excellent answer. So finally what you say about a variable? Variable అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? It holds some data. It holds Yes, some sir. data. Holds means what? Store some data. Yes. Okay. So why we store the data inside this variable, inside this location? Why? What is the use? What is the purpose? So whenever we want to display or print the data, we use variable. Yes, excellent answer. Whenever you want to display the data, we use that variable. That means we use that location name so that we can get the data. We can display the data. That's why we are storing the data inside a variable. Okay, good. Inside memory location. Yes. And as soon as we define a variable, the memory location will be allocated. As soon as we define a variable, the memory location, the place will be allocated for this variable. Yes, అది జావా, పైథాన్, .NET ఏదైనా సరే. గుడ్. ఓకే, సరే. అలాగే ఇప్పుడు యాక్చువల్గా నిన్న క్లాస్ జరిగింది. సో జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ఉపయోగించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, గుడ్. ఇఫ్ స్టేట్మెంట్స్. సో అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే? సింపుల్ గా చూడండి, చాలా సింపుల్ గా నేను చెప్తాను. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. మన రిక్వైర్మెంట్ ఏంటి ఒకటి చూద్దాం. ఎస్, రిక్వైర్మెంట్ సినారియో. ఒక సినారియో వచ్చింది రియల్ టైంలో కంపెనీలో. నేను ఆర్గనైజేషన్కి వెళ్ళాను, వర్క్ చేస్తున్నప్పుడు వాడు ఏం చెప్పాడంటే, ఏ బాబు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ స్క్రిప్టింగ్ అన్నాడు. ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ స్క్రిప్టింగ్. I have a 4 years of experience in IT. And now, okay, excellent, super. Okay, can you write down the script to verify the file name, whether the file is available or not? Can you check by writing the script? Annadu. Are kottadu debba. Ente, can you write the script whether the file is available or not? Annadu. అంటే అప్పుడు ఏంది, ఏం రాయాలా? ఎస్ అప్పుడు ఫైల్ ఉన్నదా లేదా చెక్ చేయాలా, స్క్రిప్ట్ రాసి. నాకు అది ఏంది చెప్పు అన్నాడు. అంటే నువ్వు సర్వర్లో ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరంలా, స్క్రిప్ట్ రాయి చాలు అన్నాడు. ఎస్ అంటే ఏంది స్క్రిప్ట్, ఏంటి స్క్రిప్ట్? ఎస్, క్యాన్ యూ రైట్ ఎ స్క్రిప్ట్, రైట్ ఎ స్క్రిప్ట్, రైట్ ఎ స్క్రిప్ట్, check the file whether it is available or not, exist or doesn't exist. చెప్పాలి, available or not, availability ఉందా లేదా. write a script for check the file whether it is available or not. అంటే సింపుల్ స్టేట్మెంట్, సింపుల్ ఇలాగ ఇచ్చాడు. సో దీనికి నేను జస్ట్ వి యూస్ ఇఫ్ కమాండ్. What is this? Just we use if command. For this we use if command. Yes, simple, very very simple. మరి ఇఫ్ కమాండ్ తో పాటు ఒక ఫైల్ ఉన్నదా లేదా చెక్ చేయాలంటే మరి కొన్ని ఫ్లాగ్స్ కూడా వాడాలా. మనం ఫ్లాగ్స్ వాడటం కామనే, మనం చాలా ఫ్లాగ్స్ వాడతాం. లైనక్స్ లో చాలా ఫ్లాగ్స్ వాడాం కదా. ఎస్ ఆర్ నో? సో మెనీ ఫ్లాగ్స్. ఎస్, సో మెనీ ఫ్లాగ్స్ ఇన్ ద సెన్స్ వాట్, gpost లో ఫ్లాగ్ వాడాం. ఎస్ ఫ్రెండ్స్,
G flags WD flags ఏంటి చెప్తారా? ఎస్ కెన్ యూ ఎస్ ఫ్రెండ్స్, G fast WD flags ఆప్షన్స్ ఏ మర్చిపోయారా? M ఫ్లాగ్స్ hyphen A, హైఫన్ ఏ హైఫన్ M, ఎస్ ఆర్ నో? hyphen క్యాపిటల్ capital. క్యాపిటల్ ఏ దేనికోసం? Admin sir. ఎక్సలెంట్ రియాన్, సూపర్ ఆన్సర్. అట్లా సో ఇది కాకుండా మనకి ఇంకా సెట్ ఆఫ్ SCL ఏంటి? సెట్ ఆఫ్ SCL. Set of దీంట్లో SCL. ఫ్లాగ్స్ ఏమున్నాయి? ఎస్ చెప్పాలి. M ఫ్లాగ్ మర్చిపోయావా? M ఫ్లాగ్, B ఫ్లాగ్, X ఫ్లాగ్, ఎస్ ఆర్ నో? M B X దేనికోసం ఉపయోగిస్తాం? ఈ మర్చిపోయాం సార్, సారీ సార్, క్లాసులకి వెళ్ళి చదవండి మళ్ళీ. ఓకే, అలా ఫ్లాగ్స్ ఇక్కడ కూడా మనం ఫైల్స్ ని చెక్ చేయాలి. వెదర్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, వీ డోంట్ నో. సో వీ నీడ్ టు వెరిఫై దట్ ఫైల్. వాట్ ఈస్ దిస్? వీ నీడ్ టు వెరిఫై దట్ ఫైల్. ఫర్ దట్ we write a script. We need to verify that file. For that we write a script. We write a bash script. Yes. So in this case we use if command. What is this? In this case we use if command. Yes, but if command vadam, if statement vadam. If statement, if conditional if statement, sorry, simple if statement. We use if statement. Okay, fine, బాగుంది. We use if statement. Okay, so along with or if statement with the help of f flag ఉపయోగించాలి మీరు. f flag with the help of f flag we use if statement with the help of f flag. We can verify the file whether it is existing or not. ఎస్ ఫ్రెండ్స్, అసలు అర్థమవుతుందా? అసలు నేనేం రాశాను? ముందు మనకి థియరీ అర్థమైతే చాలు, రాయొచ్చు స్క్రిప్ట్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏం రాశాను స్క్రిప్ట్? ఎస్, ఏంటి స్క్రిప్ట్? 2 మాటల్లో చెప్తారా ఎవరన్నా తెలుగులో? ఏంటి స్క్రిప్ట్? ఎవరు చెప్తారు తెలుగులో? ఇంగ్లీష్ కాదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇంగ్లీష్, తెలుగు. ఎస్, ఫాస్ట్. సో స్క్రిప్ట్ అనేది ఫస్ట్ రాసిన తర్వాత అందులో ఫైల్ కంటెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి మనం ఇఫ్ కమాండ్ యూజ్ చేసి ఎఫ్ ఫ్లాగ్ తోనే చూస్తాం సార్. అట్లా వచ్చావా? సరిగా చదువు, ఒకసారి చదువు, ఫస్ట్ నుంచి చదువు ఏందనేది చదువు, ఒకసారి ఫస్ట్ నుంచి చదువు, ఇక్కడ నుంచి. మనకి సార్ అందుకే నేను అడిగేది, అందుకే నాకు కొన్ని విషయాలు అందుకే అడుగుతా ఉంటా, అసలు ఎలా అర్థం చేసుకుని. ఇది ఇక్కడి నుంచి చదువు, విషయాలు ఇక్కడి నుంచి చదువమ్మా. రైట్ ఏ స్క్రిప్ట్. ఓకే, తర్వాత ఏంటి? ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఓకే, దీనికి తెలుగు చెప్పమ్మా, ఏమవుతుంది? ఇక స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ ఫైల్ ని మనం చెక్ చేయాలి సార్, ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా అని. దాన్ని ఇంకా డేటా అంటారు ఏంది మళ్ళీ? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ డేటా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇట్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నా, వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అట్లా ఏమంటావా? ఇట్లా రాసా, ఇప్పుడు చూడు, చెక్ ద ఫైల్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇప్పుడు అర్థమైందా తెలుగులో ఏంది దీని మీనింగ్? ఫైల్ అందుబాటులో ఉన్నదా లేదా, ఫైల్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ ఏం రాయాలా? we need to verify that file. I am not talking about data. I did not write anything. Yes or no? నేను ఏం రాశాను? I need to verify the file అంతే, whether it is existing or not. For that we write a bash script. We use if statement with the help of f flag. ఏంటి? We use if statement with the help of f flag. We can verify the file whether it is existing or not. ఎస్, విషయాలు అర్థమైందా? ఏం చెప్పానో నేను తెలుగులో అర్థమవుతుందా?
మరి ఏంది డేటాకి వెళ్ళిపోయావు ఏంది అసలు కంప్లీట్ గా ఆ? ఏంటి అసలు అట్లాగే వెళ్ళిపోయావు ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా ఏమన్నా ఫోన్ లో చూస్తున్నావా ఏంది క్లాస్ కొంప తీసి లేదు లేదు సార్ ల్యాప్టాప్ లోనే సార్. అదే విజిబుల్ ఉందా స్క్రీన్ ఏదైనా ఇబ్బంది ఉందా పర్లేదా లేదు సార్ క్లారిటీ క్లారిటీ ఉంది ఓకే ఇదమ్మా స్క్రిప్ట్ అర్థమైందా అది దానికోసం ఒక స్క్రిప్ట్ రాస్తున్నా ఓకే ఎట్లా రాయాలి స్క్రిప్ట్ అంటే సింపుల్ గా చెప్తాను సరే మనకి సో మెనీ ఫైల్స్ ఉన్నాయి ఎస్ఆర్ నో లైనెక్స్ లో సో మెనీ ఫైల్స్ ఉన్నాయి సో ఒక ఫైల్ పేరు చెప్పండి మీరే ఏదో ఫైల్ పేరు చెప్పండి ఏ ఫైల్ని వెరిఫై చేద్దాం చెప్పండి మీరే మనం లైనెక్స్ లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా ఎస్ మీరే ఒక ఫైల్ పేరు చెప్పండి POSW. ఫైల్ నేమ్ ఏంది పాస్టబిలిటీ ఎక్సలెంట్ ఆన్సర్ ఇంకా ఫైల్ నేమ్స్ ఇంకా ఏమున్నాయి చెప్పండి ఎస్ Shadow. షాడో ఓకే షాడో ఓకే ఇంకా ఎస్ ఫైల్ నేమ్స్ ఇంకా ఉన్నాయి కదా గ్రూప్ అని అవునా Yes. తర్వాత ఇంకేంటి చాలా పెద్దవి ఉన్నాయి ఏది SSHD కాన్ఫిగ్ అవునా ఉన్నాయా Yes. అంటే ఎప్పుడైనా సరే ఈ ఫైల్స్ ఉన్నాయో లేవో చెక్ చేయాలా అంటే మనం ఏం చేయాలంటే ఈ లొకేషన్ కూడా ఇవ్వాలా పాస్టబిలిటీ అనే ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది ఆ లొకేషన్ ఇవ్వాలి లొకేషన్ ఏంది /etc పాస్టబిలిటీ లొకేషన్ ఇవ్వాలి అట్లా మరి గ్రూప్ అనే దానికి లొకేషన్ ఏంది /etc గ్రూప్ అవునా మరి SSHD కాన్ఫిగ్ ఫైల్ లొకేషన్ ఏంది /etc. /etc ఓకే /etc ఓకే అంతేనా SSH. SSH మర్చిపోయారా SSH రాయాలా దాని లోపల SSHD _config అర్థమైందా etc SSHD _config సో అర్థమైందా ఇప్పుడు ఇదంతా ఇది మరి షాడో ETC. /etc. /etc Shadow file. Shadow. ఇది యాక్చువల్ గా ఓకే సో ఇలాగా మనం ఫైల్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఈ ఫైల్స్ అన్ని మనం లొకేషన్స్ కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ ద లొకేషన్ వీ కెన్ చెక్ వెదర్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ సార్ ఈ ఫైల్స్ కాదు సార్ మనకి ఏదన్నా యూజర్ తయారు చేసిన ఫైల్స్ ను కూడా చెక్ చేయొచ్చా ముందు ఇది చేసిన తర్వాత యూజర్ తయారు చేసిన ఫైల్స్కి వెళ్దాం ఫస్ట్ మనం ఇట్లా వెళ్దాం తర్వాత మనమే ఒక ఫైల్ తయారు చేసి అసలు ఆ ఫైల్ ని వెరిఫై చేద్దాం వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అక్కడ ఓకే ఇప్పుడు ఇది చూద్దాం ఓకే ఫైన్ ఇది స్టోరీ మరి స్క్రిప్ట్ ఎలా రాయాలి అంటే ఏం లేదు సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇఫ్ రాయాలి ఓకే మనం మోడల్ నెంబర్ 1 రాద్దాం మోడల్ నెంబర్ 1 సింపుల్ మోడల్కి వెళ్దాం ఇఫ్ రాద్దాం ఓకే ఫైన్ ఇఫ్ రాసాం ఓకే మరి ఇఫ్ రాసిన తర్వాత ఇఫ్ రాసా నేను ఓకే రాసిన తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వాలా తర్వాత స్పేస్ ఇక్కడ స్పేస్ ఇవ్వాలా లేదా ఎర్రర్ వచ్చింది మీకు స్పేస్ ఓకే మళ్ళీ ఈ స్క్వేర్ బ్రాకెట్ చేసిన తర్వాత మళ్ళీ స్పేస్ అగైన్ అయ్యో ఏం సార్ ఇది అంతే ఇప్పుడు మనం రాస్తాం ఇక్కడ ఏం రాస్తాం ఏ ఫైల్ చెక్ చేయాలా ఈటీసీ గ్రూప్ GROUP గ్రూప్ అవునా గ్రూప్ ఫైల్ అంతే అంటే ఈ గ్రూప్ అనే ఫైల్ చెక్ చేయమని చెప్తున్నా చెక్ చేయాలంటే ఫ్లాగ్ వాడాలి కదా ఏ ఫ్లాగ్ వాడాలి మనం ఎస్ ఫ్రెండ్స్ ఏదైనా ఇఫ్ స్టేట్మెంట్ రాసా తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఏ ఫ్లాగ్ వాడాలని చెప్పాను నేను ఎస్ చెప్పాలి ఫస్ట్ F flag. ఎఫ్ ఫ్లాగ్ ఎస్ అంటే ఇక్కడ పెట్టాలి ఎఫ్ అనేది ఎఫ్ ఫ్లాగ్ ఎఫ్ మీన్స్ వాట్ ఫైల్ ఎఫ్ మీన్స్ ఫైల్ బాబు ఫైల్ ని వెరిఫై చేయి అని చెప్తున్నాం ఎస్ ఇది అంటే అదనమాట కండిషన్ సో దీన్నే మనం కండిషన్ అంటాం అది విషయం కండిషన్ అంటే ఏది కన్ఫ్యూజ్ అవుతున్నారో దీన్నే కండిషన్ అంటాం అంటే ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దట్ మీన్స్ కండిషన్ ఈజ్ వ్యాలిడ్ ద కండిషన్ ఈజ్ సక్సెస్ కండిషన్ ఈజ్ ట్రూ కండిషన్ ఈజ్ వ్యాలిడ్ జస్ట్ ప్రింట్ ప్రింట్ ఏమని ప్రింట్ చేయాలా బాబు ద ఫైల్ ఈజ్ అవైలబుల్ అమ్మని ప్రింట్ చేయాలి అంతేనా ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ప్రింట్
వాట్ ఈస్ దిస్? దెన్ వాడాలి. దెన్ డూ దిస్ టాస్క్ అని రాసా నిన్న రాత్రి. డూ దిస్ టాస్క్ అని రాసా. కానీ డూ దిస్ టాస్క్ ప్లేస్ లో ఏం రాస్తాం? ఎకో రాసి ఎస్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ అని రాయాల. ద ఫైల్ ఈస్ అవైలబుల్. అది ఉంటే అవైలబుల్. ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. లేకపోతే ఎగ్జిక్యూషన్ అవుట్. ఎట్లా అన్నమాట. ఇలాగా మనం రాయాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అట్లా. సో మనం అనుకున్నట్లుగా ఇఫ్ రాయాలి, స్పేస్ కొంచెం ఇవ్వాలి, తర్వాత ఎఫ్ రాయాలి, ఆ తర్వాత ఏం రాయాలి? ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ గ్రూప్, అంటే గ్రూప్ అనే ఫైల్ ని సెట్ చేస్తున్నాను. సో మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్, మళ్ళీ దెన్ రాయాలి. దెన్ అనేది కీవర్డ్. యూ మస్ట్ స్పెసిఫై. అంటే ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ వాట్ నెక్స్ట్ అని అర్థం. దెన్ అందుకు రాసి దెన్ వాట్ నెక్స్ట్ అంటే ఎకో అని రాసి ఎస్ ద గివెన్ ఫైల్ నేమ్ ఈస్ అవైలబుల్ అని రాయాలి. అప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఇదంతా అయిపోయిన తర్వాత ఎకో రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇఫ్ ఉంది కదా, ఇఫ్ ను క్లోజ్ చేయాలంటే ఏం వాడాలి ఫ్రెండ్స్ ఇక్కడ? FI sir, FI. ఎక్సలెంట్ ఆన్సర్, FI. ఎస్, ఇది అంతే. అరే ఇంతేనా స్టేట్మెంట్? ఇంతే. దీన్ని బట్టి కండిషన్ చెక్ అయింది. అంటే టెస్టింగ్ అన్నమాట. దీన్నే మనం ఏమంటాం? టెస్టింగ్ అంటాం. దాన్నే ఇంకో భాషలో ఏమంటాం? చెకింగ్ అంటాం. దాన్నే ఇంకో భాషలో కండిషన్ చెకింగ్. కండిషన్ ఇది దీన్నే లోపల ఉన్న దాన్నే మనం కండిషన్ అంటాం. దీన్నే దిస్ ఇస్ వాట్ కండిషన్. ఎస్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, this will be executed. This condition is true, this will be a line execution అయింది. yes friends, ఏ లైన్? ఎకో. అవునా? అర్థమవుతుందా? ఎస్, ఎక్కువ టైం తీసుకోకూడదు. అర్థమవుతుందంటే వినాలి వెంటనే స్పాట్ లో. మీట్ లో ఉన్న వాళ్ళు మీట్ లో ఉండండి, అన్మీట్ లో ఉన్న వాళ్ళు అన్మీట్ లోకి రండి ఫాస్ట్ గా. క్లాస్ ఇది ఏంటి? యూ మస్ట్ Yes, sir. రెస్పాండ్. ఇంటరాక్టివ్ మోడ్. ఎస్, యూ మస్ట్ Sir, మెయింటైన్ sir. ఇంటరాక్టివ్ మోడ్, అదర్వైజ్ సబ్జెక్ట్ ఎక్కదు. Yes, sir. అట్లా అందుకోసం నేను. ఓకే, బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. సరే సార్, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి సార్? అంటే ఏం లేదు, షిబాంగ్ లైన్ రాయాలిగా. ఎస్ ఆర్ నో? షిబాంగ్ లైన్ Yes రాసి sir. ఇలా రాసి ఇక్కడ ఏం రాస్తాను నేను? బిన్ బ్యాష్. Run bash. మరి వాట్ అబౌట్ డిస్క్రిప్షన్? కెన్ యూ రైట్ ద డిస్క్రిప్షన్ ఆర్ నాట్? ఎస్, రాయాల డిస్క్రిప్షన్. అంటే డిస్క్రిప్షన్ అంటే ఏంది? ఎస్, description in the sense what? So purpose of the script, avuna? Purpose. Okay, date of script. Purpose enti, date enti, tarvata evaru? Author. ado tarvata client evaru, and client and project endi, client పేరు ఏంది, ప్రాజెక్ట్ నేమ్ ఏంది. ఓకే, తర్వాత ఏంటి? ఏ ఎన్విరాన్మెంట్ కోసం ఇది? డెవలప్మెంట్ కి ఎన్విరాన్మెంట్ కోసమా, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కోసమా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ విచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఎస్. సో ఇది అన్నమాట డిస్క్రిప్షన్. ఎస్ అంటే దీన్ని నువ్వు ఖచ్చితంగా రాయాలి. రియల్ టైంలో ఉంటుంది యాక్చువల్ గా. ఆ స్కెలిటన్ ఉంటుంది, ఆ స్కెలిటన్ లో నువ్వు ఈ వివరాలు నింపాలి అంతే. పర్పస్ ఏంది? టు చెక్ ద ఫైల్ ఎగ్జిస్టెన్సీ. ఓకే, డేట్ ఎప్పుడు? ఈ రోజు 10/7/2027. ఆధార్ ఎవరు? కేకే. క్లయింట్ ఏంది? ఏబిసి. ప్రాజెక్ట్ ఏంది? XYZ. అవసరమైతే ప్రాజెక్ట్ కోడ్ PC 105528 ప్రాజెక్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఆర్ రీప్రొడ్ సంథింగ్. సో ఇది రాసిన తరువాత అర్థమైందా? అప్పుడు స్క్రిప్ట్ రాయాలి. ఏమని? అదే ఇప్పుడు చెప్పాను, ఇఫ్ అవి ఇవన్నీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అంటే సార్ మనం ఇది మనమే రాస్తాం స్టార్టింగ్? నో, ఆల్రెడీ స్కెలిటన్ ఉంటుంది అంతే. జస్ట్ దీన్ని మోడిఫై చేయి, డేట్ ని జస్ట్ ఆధార్ నీ పేరు రాసుకో, జస్ట్ ఇది మారితే ఇది మార్చుకో, ఇది ప్రొడక్షనా డెవలప్మెంట్ రాసుకో అంతే. ఇది పర్పస్ ఏంది? ఇది నువ్వు దేనికైతే దానికి, ఇది దేనికోసం ఉపయోగిస్తున్నావు దానికి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా మీకు? ఎస్. Yes, sir. సరే సార్. గుడ్. Yes, sir. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? సర్వర్కి వెళ్ళి దీన్ని చెక్ చేద్దామా ఈజీగా? అంటే రాసాము, ఎక్స్ప్లెనేషన్ చేసాము, దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ రాసే
ఇఫ్ అనా ఇఫ్ రాసి ఎఫ్ రాసి ఎస్ ఫ్రెండ్స్ ఇఫ్ రాసి ఎఫ్ రాసి తర్వాత ఏం రాయాలా ఈటీసీ Slash visit. గ్రూప్. ఈటీసీ అనేది కూడా గ్రూప్ యాక్చువల్ గా పాస్డబ్ల్యూడి లాగా. ఈటీసీ గ్రూప్ లో ఏమైంది గ్రూప్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. పాస్డబ్ల్యూడిలో ఏమైంది యూజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. అంతే. తర్వాత దెన్ తర్వాత ఎకో. ఎకోలో రాస్తాం ఎస్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ AVILABL ఫైల్ ఈస్ అవైలబుల్. సో F5 అంతే. అట్లా ఏం సార్ తక్కువ స్క్రిప్ట్ తక్కువే నీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది దీంట్లో రియల్ టైంలో. ఓకే సో గో టు AWSకి వెళ్ళండి. ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్లైన్కి ఏదైనా కన్ఫ్యూజన్ మోడ్లో ఏమైనా ఉందా మీకు అర్థం కాకుండా ఏమైనా వస్తుందా ఆన్లైన్లో ఇవ్వటం వల్ల? లేదు లేదు సార్. లేదుగా. No, sir. ఆన్లైన్ వల్ల ఏంటంటే No, sir. మనుషులు ప్రశాంతంగా ఉంటారు, శుభ్రంగా మంచి ఫుడ్ తింటారు, కాఫీ టీ తాగుతారు, తల్లిదండ్రులు చెప్పింది తినొచ్చు, క్రమశిక్షణ ఉంటుంది, చదివేది ఎక్కిద్ది. అది ఆన్లైన్. ఏసీలో కూర్చోవచ్చు హ్యాపీగా ఆన్లైన్లో ఫ్యాన్ వేసుకొని కమ్మగా. ఈ క్లాస్ అయిపోయిన పాటనే మళ్ళీ క్లాస్ రికార్డింగ్ పెడతాను, వెంటనే 4 సార్లు విను 5 సార్లు విను, అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయి, నేను మెసేజ్ ఇస్తాను. అట్లా క్లారిటీ ఉంది కదా, ఇబ్బంది లేదు కదా. ఎనీ No, sir. డిఫికల్టీ టు అండర్స్టాండ్ ఆన్లైన్ సెషన్స్? No, sir. ఓకే. టైం సేవ్ అయింది, మనీ సేవ్, టైం సేవ్, అన్ని సేవ్. మనం బయటికి వెళ్తే అన్ని ఖర్చులే కదా. Yes. అట్లా సరే ఒక సర్వర్ని తయారు చేద్దాం. SCR VR సర్వర్ 1. రేపు నీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైనే టోటల్గా. నీకు ఒక 10-20 వీడియోలు ఇస్తాడు, అది చదువుకోవాలి, చదువుకొని పేపర్ మొత్తం రాసుకొని ప్రజెంటేషన్స్ మళ్ళీ ఇవ్వాలి. ప్రజెంటేషన్ నచ్చితే ప్రాజెక్ట్ మేనేజర్కి లేదా టీమ్ మేనేజర్కి, అప్పుడు నాకు మళ్ళీ అసైన్మెంట్ ఓకేనమ్మా యూ ప్రొసీడ్ అని చెప్తాడు. అంతేగాని ఆ వీడియోలో ఒక్క స్కిప్ చేయకుండా చూడాలి. కంపెనీ వాళ్ళు ఇచ్చిన వీడియోలు, ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్, కాల్స్ మాట్లాడతారు ఆన్లైన్, టాస్క్ ఇస్తారు ఆన్లైన్, అన్నీ ఆన్లైనే. కాబట్టి దీనికి సిద్ధం కావాలి మీరు. ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక రూమ్, నీకంటూ ప్రత్యేకమైన రూమ్. ఓకే గుడ్. ఉంది భవిష్యత్తు ఉంది. AWSకి మంచి అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తు ఉంది. మంచిగా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. కొంచెం శ్రద్ధ పెట్టండి అంతే, ఏం లేదు. ఈ నెల కాదు వచ్చే నెల, వచ్చే నెల కాదు ఆ పై వచ్చే నెల, ఏదైనా సరే ఏదో టైంకి జాబ్ అయితే వస్తుంది కన్ఫర్మ్, 1000% గ్యారంటీ. ఎస్, డౌట్ లేదు ఇక, అంతే. కాన్సన్ట్రేషన్ చేసిన అంతే. ఓకే పట్టీ. సో పట్టీలోకి వెళ్తాం. కేకే password open yes EC2 user. Yes friends, okay. Sudo -i yes sudo root user. Yes. Now మీరే చెప్పండి స్క్రిప్ట్. ఎస్ ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు? ఎస్ విద్య లైన్ లో ఉన్నావా? విద్య, విశాల్, భవాని, ఎస్ స్క్రిప్ట్ చెప్పాలి, ఎవరు చెప్తారు? సార్ ఇదే స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ ఇది? హౌ టు చెక్ ద ఫైల్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. అది స్క్రిప్ట్. ఏం చేయాలా ఇప్పుడు? ఫస్ట్ ఎస్ రజిత లైన్ లో ఉన్నావా లేదా? రజిత, ప్రవీణ్ బాబు అండ్ ఇంకా ఎవరున్నారు? ఎస్ విమ్ ఫైల్ ఓపెన్ చేయాలి సార్. విమ్ ఫైలా? సార్ Yes. ఏఎం SCRIPT script1.sh అంతేనా? .sh. Yes, sir. ఎక్సలెంట్. సో వాట్ నెక్స్ట్? ఇన్సర్ట్ బటన్, షిబాంగ్ లైన్, షివాంగ్ లైన్. షివాంగ్ లైన్ ఎట్లా రాయాలా? Slash. హ్యాష్, స్లాష్ కాదు హ్యాష్. Yes, sir. హ్యాష్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ మార్క్, Apostrophe. అపాస్ట్రియస్ కాదు ఎక్స్ప్లెనేషన్ మార్క్, అపాస్ట్రియస్ కాదు ఎక్స్ప్లెనేషన్ మార్క్. తర్వాత ఫార్వర్డ్ స్లాష్, ఇన్ డాష్,
అందుకే అడుగుతుంది. మీకు అర్థమైందా ఎందుకు నేను అడుగుతున్నాను? పొరపాట్లు ఇదే చెప్పారు అక్కడ. అది అర్థమైంది. ఏంది ఫస్ట్ లైనే చెప్పలేకపోతున్నారు ఏమొచ్చి వీళ్ళకని, అందుకోసం నేను అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా? ఎస్, వాట్ నెక్స్ట్? ఇఫ్. ఓకే, తర్వాత ఏంది? ఇఫ్ తర్వాత నేను స్పేస్ ఇచ్చా. ఓకే, తర్వాత ఏంది? స్క్వేర్ బ్రాకెట్. తర్వాత ఏంది? Yes. మళ్ళీ స్పేస్. తర్వాత ఏం Space. రాయాలా? ఎఫ్. ఎఫ్. ఎఫ్ ఫ్లాగ్. తర్వాత ఏం రాయాలా? ఈటీసీ. తర్వాత గ్రూప్. మళ్ళీ స్పేస్. అయిపోయింది. అరే ఇంతేనా? ఇంతే మరి. దెన్ వాట్ నెక్స్ట్? ఎకో. అంతే, ఎకో ద ఫైల్ ఈస్ అవైలబుల్. అంతేనా? ఫైల్ ఈస్ అవైలబుల్. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలి? F5. Excellent F5. answer. F5. Why we use F5 here? To close this Script. ending. To End of the script. end of the if statement. End of the if block. End of the if statement. What is the purpose of F5 here? Ante end of the if statement. End of the if block. And చెప్పాలి. సింపుల్ ఇదే. చిన్నయనా సార్? చిన్నయే వస్తాయి మరి. స్క్రిప్ట్ అంటే చిన్నయే వస్తాయి, ఎంత భారీ స్థాయిలో ఏం రావు. మొత్తం మనం కలిసి నేర్చుకొని తర్వాత భారీ స్థాయిలో రాసుకోవాలి. సరే, ఇప్పుడు హౌ కెన్ ఐ రన్ ది స్క్రిప్ట్? మనకి చాలా దారులు ఉన్నాయి. ఎస్హెచ్ రాయొచ్చా? ఎస్హెచ్ Yes, sir. SCRIPT 1.sh. దీనివల్ల One.sh. ఇది అసలు మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మనకి ఎగ్జిక్యూషన్ అనేది పర్మిషన్ లేకుండా అయింది ఎస్హెచ్ వల్ల. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ద ఫైల్ ఈస్ అవైలబుల్. వచ్చిందా లేదా? ఫైల్ ఉంది. Yes. ఫైల్ ఉంది కాబట్టి వచ్చింది. ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే, సో ఇదిగో ఇది అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్. ఎస్, ద ఫైల్ ఈస్ అవైలబుల్. సూపర్ ఆన్సర్. ఓకే, అంటే నేను ఇది కరెక్ట్ రాశాను కాబట్టి ద ఫైల్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది. నేను ఇప్పుడు తెలివితేటలు ఉపయోగించి స్క్రిప్ట్ మారుస్తా. రాశాను కాబట్టి ద ఫైల్ ఈజ్ అవైలబుల్. సో అలా కాకుండా మనం విఏఎం రాసి ఈటీసీ రాసి విఏఎం రాసి SCRIPT1 రాసి ఎస్ఎస్ రాసి ఇప్పుడు గ్రూప్ పాస్ డబ్ల్యూడి పెడితే ఏమైనా అయిద్దా? ఏం కాదు. అది ఉందో లేదో చెక్ చేసిద్ది. ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ స్క్రిప్ట్ SCRIPT1.sh. ప్రెస్ ఎంటర్ బటన్. This is also available. Yes, excellent answer. Excellent, super. So VIM SCRIPT1.sh. Okay. Next ఇంకో ఫైల్ చెప్పండి ఫ్రెండ్స్, ఏదన్నా ఇంకో ఫైల్ పేరు. ETC షాడోనా? అదేనా? Yes, sir. Sir. సరే, ఇప్పుడు షాడో ఉందా లేదా? అప్పుడు క్లియర్. SSH SCRIPT SCRIPT1.sh. Press enter button. This is also available. ఓకే, అయితే నేనేం చేశానంటే చిన్న మిస్టేక్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా గ్రూప్ అని, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ రాస్తా. గ్రూప్ అని ఉంది కదా, ఆ గ్రూప్ ప్లేస్ లో ఏదో ఏబిసి పెట్టా. గ్రూప్ ఏబిసి అన్న అంటే అసలు ఆ ఫైల్ ఉందా లేదా ఏబిసి తెలియదు నాకు. గ్రూప్ ఏబిసి అని పెట్టా. ఏబిసి అని పెట్టా. అక్కడ ఏబిసి అని పెట్టి ఈ స్క్రిప్ట్ ని మనం రన్ చేద్దాం, చూద్దాం. అలాగే లోపలికి వెళ్ళు. క్లియర్. నేను నిదానంగా చిన్నగా స్క్రీన్ ని అటు ఇటు జరుపుతూ ఉంటాను, మీరు అర్థం చేసుకోండి. నేను ఫాస్ట్ గా జరపను స్క్రీన్. ఫాస్ట్ గా జరిపితే మీకు అర్థం కాదు ముక్కుకోవడానికి, కానీ స్లోగా జరిపిస్తాను. ఓకే, VIM SCRIPT1.sh. ఎస్ ఫ్రెండ్స్, ఓకే ఫైన్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా గ్రూప్ అనే ఫైల్ ఉన్నది, కానీ నేనేంటంటే ఎక్స్ట్రా ఇది రాశా, ఏబిసి రాశా. గ్రూప్ అనే ఫైల్ ఉంది, బట్ గ్రూప్ ఏబిసి ఫైల్ ఉందా లేదా తెలుసుకోవాలి నేను. ఎస్, ఐ వుడ్ లైక్ టు నో దిస్ ఫైల్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఐ డోంట్ నో. దాట్స్ వై ఐఎమ్ రన్నింగ్ దిస్ స్క్రిప్ట్. నేను ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? ఎక్స్. సో SH
script1 dot yes friends అర్థమవుతుందా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్ ఎంటర్ బటన్. ఏంది ఏం రాలేదు? ఫైల్ ఉందని రాలేదు, రాలేదని రాలేదే, ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? ఎస్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ? అయ్యో సరే మోడల్ నెంబర్ 1 కాబట్టి మోడల్ నెంబర్ 1 లో ఇంక ఇంతే విషయం, లేకపోతే విషయం లేదు ఇక్కడ. అంటే ఎల్స్ పార్ట్ లేదు ఇక్కడ. అంటే అంటే ఇది ట్రూ అయితే ఇది కన కన్ఫర్మ్, మరి ఫాల్స్ అయినప్పుడు ఏంది ప్రింట్ చేయాలో చెప్పలా నేను. దట్ మీన్స్ వాట్ వీ నీడ్ టు గో ఫర్ మోడల్ 2. మోడల్ 2కి వెళ్ళాలా. మోడల్ 2లో ఎల్స్ పార్ట్ ఉంటది. అంటే ఎర్రర్ వచ్చినా సరే, ఈ కండిషన్ ఫాల్స్ అయినా సరే, దాని ఇన్ఫర్మేషన్ టైప్ చేయడానికి ఒకటి కావాలి మనకి. కాబట్టి ఇక్కడ ఎల్స్ పార్ట్ లేదు. అంటే దీని అర్థం ఏంది? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. సో దట్స్ వై దిస్ ఇస్ ద అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్ అవుట్పుట్ ఏమొస్తుంది? నథింగ్. ఏమొస్తుంది? నథింగ్, ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎస్ వి గో ఫర్ నెక్స్ట్ మోడల్. వాట్ ఇస్ దిస్ నెక్స్ట్ మోడల్ ఫ్రెండ్స్? నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2 ఎస్. సో మోడల్ 2 ఉపయోగించి కెన్ యూ రైట్ ద స్క్రిప్ట్ నౌ? ఎవరు చెప్తారు? మోడల్ 2 ఉపయోగించి ఒక స్క్రిప్ట్ రాయాలా. అంటే ఎట్లా రాయాలా? ఫైల్ ఉంటేనేమో ఒక ఆన్సర్ రావాలి, ఫైల్ లేకపోతే ఒక ఆన్సర్ రావాలి. ఫైల్ ఉంటేనేమో ఎస్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ రావాలి, ఫైల్ లేకపోతే నో ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ రావాలి. ఎస్ if the file is available రావాలి. ఎప్పుడు? ఫైల్ ఉంటే, ఫైల్ గాని ఎగ్జిస్టింగ్ అయితే ఓకే. ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇది ప్రింట్ అవ్వాలి. ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫైల్ లేకపోయినప్పుడు ఏం రావాలా? ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే అది ఉన్నప్పుడు ఇది, ఇది ఉన్నప్పుడు అది, అట్లా. ఫైల్ ఉంటేనేమో ఇది రావాలి, ప్రింట్ అవ్వాలి. ఫైల్ లేకపోతేనేమో ఇది ప్రింట్ అవ్వాలి. ఎస్ ఫ్రెండ్స్ అంటే ఏంది? కండిషన్ ఒకటే, ఒకే కండిషన్, బట్ స్టేట్మెంట్స్ ఆర్ 2. 2 స్టేట్మెంట్లు ఇక్కడ. అంటే ఏంది ఇది? ఇఫ్ ఓకే, ఇఫ్ రాసావు ఓకే, ఇఫ్. అప్పుడు రాసిన తర్వాత కండిషన్ ఏమని? ఎఫ్ రాసావు ఓకే. ఇక్కడ ఈటీసీ గ్రూప్ రాసావు ఓకే. పక్కన ఏబిసి రాసావు ఎవరికి కావాలని. ఇప్పుడు ఈ ఫైల్ అందుబాటులో ఉందో లేదో చెప్పాలా. చెప్పడానికి నేను దెన్ రాయాలా. దెన్ అనేది ఏంది? కీవర్డ్. యూ మస్ట్ ఇన్క్లూడ్. ఎస్ సార్ దెన్ ఎక్కడ రాయాలా? ఇఫ్ కిందే రాయాలా. ఇక్కడ దెన్ ఇఫ్ కిందే రాయాలా. ఓకే, ఇఫ్ కిందే దెన్ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? ఎస్ దెన్ ఏం రాయాలా? ఎస్ ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు? ఎస్ echo the file is available and that's ఎకో the file is available. the file is available. ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే సరే, ఫైల్ ఉంటే ఇది పనిచేస్తుంది, ఈ స్టేట్మెంట్ 1 పనిచేస్తుంది, అవునా? Yes sir. ఫైల్ లేదు ఇప్పుడు అనుకోండి, మీరు ఫైల్ లేదు అనుకోండి, అప్పుడు అనుకోని ఊహించుకొని రాయాలి. ఇప్పుడు మరి ఇది ఎట్లా రాయాలి? ఎల్స్ సార్. కింద ELIS. else రాయాలి. ఫైల్ లేనట్లయితే, ఎల్స్ లేనట్లయితే, ఎల్స్ అంటే లేనట్లయితే, అదర్వైజ్ నువ్వు ఇదిగో ఇది ప్రింట్ చేయి. ఎకో ద ఫైల్ ఈస్ File is not available. ఎక్సలెంట్ ఆన్సర్. ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. అదనమాట విషయం. స్టేట్మెంట్ 2 అంటే ఇది ప్రింట్ అయింది. ఫైల్ ఉంటేనేమో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది, ఫైల్ లేకపోతేనేమో సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏంది ఇది? ఎస్ ఫ్రెండ్స్ ఎల్స్ ఎల్స్ అంటే ఎలా కండిషన్ ఎలా చెక్ చేసి తెలుసా? ఏదో కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఇఫ్ ఫైల్ ఇది చూసుకుని ఫైల్ అంటే ఫైల్ ఉందా లేదా, ఉందన్నప్పుడు ఇది ప్రింట్ చేసిద్ది. ఫైల్ లేనట్లయితే ఎల్స్ పార్ట్ లోకి వచ్చింది, ఈ పార్ట్ లోకి వచ్చి దీన్ని ప్రింట్ చేసిద్ది. దాని మీనింగ్ అది. అంటే దీని అర్థం చెప్తా చూడండి. ఇఫ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ దెన్ ఇది ప్రింట్ చేయి, దెన్ ఇది ప్రింట్ చేయి. ఆర్ ఎల్స్
ఫైల్ లేకపోతే దీన్ని ప్రింట్ చేయి, అది ఆర్ ఎల్స్ 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 ఆర్ ఎల్స్ దీన్ని ప్రింట్ చేయి, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దిస్ ఈస్ కాల్డ్ మోడల్ 2. ఎస్ ఆర్ నో? మోడల్ 2, మోడల్ 2. మోడల్ 1 తెలిసింది, మోడల్ 2 తెలిసింది. మోడల్ 1 బెస్టా, మోడల్ 2 బెస్టా? 2 సార్. 2 అనే బెస్ట్, బాగుంటది, చక్కగా ఉంటుంది. ఇది యాక్చువల్ గా దీన్నే మనం అక్కడ టైప్ చేద్దాం. ఎస్. సో మోడల్ 2లో ఏంటి, ఏం రాయాలా చెప్పండి మీరే? షిబాంగ్ లైన్. ఎస్. తర్వాత ఏం రాయాలా? ఎక్స్క్లమేషన్ మార్క్, బిన్ డాష్, అవునా? తర్వాత ఏం రాయాలా మీరు? ఇఫ్, తర్వాత ఎఫ్, తర్వాత చెప్పాలి ఫాస్ట్ ఈటీసీ స్లాష్ Group ABC అంటే లేని గ్రూపును రాస్తున్నా కావాలి space ఊరక. దెన్ then తర్వాత దెన్ echo ఏంటి? the file is available. సార్ కామాలు ఫుల్ స్టాప్లు ఏం లేవా దీనికి? ఏం ఉండవు, ఇంతే. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అంతే. ఆ Else తర్వాత ఇఫ్ దెన్, తర్వాత అది లేకపోతే ఎల్స్. ఎల్స్ మరి ఏది ప్రింట్ చేయమంటావు? ఎకో ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. ఫైల్ అవైలబుల్ లేదండి. ఓకే, ఇది యాక్చువల్ గా మోడల్ 2. సరే, చెక్ వెదర్ ఫస్ట్ స్క్రిప్టింగ్ క్లాసు నుంచి ఇప్పుడు దాకా విన్న వాళ్ళకి చక్కగా అర్థమైంది. ఫస్ట్ 1, 2, 3, 4, 5 క్లాసులు 5 క్లాసులు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి అవుట్ ఆఫ్ ఆర్డర్ స్క్రిప్టింగ్. ఐ డోంట్ నో స్క్రిప్టింగ్ అని చెప్పాలి అంతే. ఎందుకు అంతే, అది రాదు స్క్రిప్టింగ్. 1, 2, 3, 4 ఇప్పుడైనా మించిపోయింది లేదు. 1, 2, 3, 4, 5 క్లాసులు బాగా నేర్చుకుంటే గానీ ఇది అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పే క్లాస్. అంతేగాని చాలా చక్కటి క్లాసులు ఇవి, చాలా చక్కగా అర్థమవుతాయి ఎవరికైనా. ఎనీబడి కెన్ అండర్స్టాండ్ ది సెషన్స్ వెరీ వెరీ ఈజీలీ. ఆ మ్యాటర్లో నేను చెప్తున్నా. అందుకోసం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం రియల్ గా చెప్పాలంటే, మామూలు విషయం కాదు ఇలా చెప్పడానికి. చాలా మంది ఏంటారు, చెప్పేదే అదే పెద్ద విషయం అంటే ఒక్కసారి ఒక 2, 3 క్లాసులు తీసుకొని చెప్పండి. గొంతు ఎలా నొప్పి పుట్టిద్దో, తలనొప్పి ఎలా వచ్చిద్దో నీకు తెలిసిద్ది. క్లాసులు చెప్పడం అనేది చాలా తేలికగా కొట్టిపారేస్తుంటారు చాలా మంది. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ జోక్. ట్రై టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. నీకు అర్థమైంది సీన్. అందులో ఇలాంటి క్లాసులు స్క్రిప్టింగ్ రాయి, SCRI PTI అండి స్క్రిప్టింగ్. ఎస్ నోట్స్. ఓకే గుడ్. సో దీన్ని మనం అక్కడికి వెళ్దాం డైరెక్ట్ గా ఎడా. ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు క్రియేట్ 1 more స్క్రిప్ట్. చెప్పాలి, ఎవరు చెప్తారు ఈ స్క్రిప్ట్ ని? ఎస్ చెప్పాలి, ఎవరు చెప్తారు? ఒక పర్సన్ ఫాస్ట్. ఎక్కడ ఉన్నారు మీరు? తొందరగా ఫాస్ట్. VIM ఓకే ఓకే. నెక్స్ట్ script 2.sh. స్క్రిప్ట్ 2.sh. ఏంటి కన్ఫ్యూజన్ గా ఉన్నదా ఏంటి? Yes, sir. లేదుగా. Yes. స్క్రిప్ట్ 2.sh. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? Enter, sir. ఓకే, తర్వాత నెక్స్ట్ Bin bash hash hash. exclamation mark ఎక్సలెంట్, ఎక్స్క్లమేషన్ మార్క్, బిన్ బ్యాష్. bin bash ఓకే గుడ్. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? if ఓకే space ఓకే. ఆఫ్టర్వర్డ్స్ స్పేస్. okay flag f ఎస్ ఫ్లాగ్ etc/etc/ group abc. గ్రూప్ ఏబిసి. నేను జస్ట్ ఒక కట్టిస్తున్నా, ఏబిసి ఉన్నదా లేదా అనేది చెక్ చేస్తున్నా అంతే. Then దెన్ ఓకే. తర్వాత echo the file is available. ఎస్ ఎక్సలెంట్ ఆన్సర్. ద ఫైల్ ఈజ్ అవైలబుల్. ఇద్దరా సెల్ స్క్రిప్ట్ మీకు వచ్చేసింది. Else తర్వాత ఎల్స్. ఎక్సలెంట్. echo the file is not available. ఎక్సలెంట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ f5 ఓకే. ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా మీరు? అవును సార్. ఇయర్ ఫోన్స్ తీసేయండి, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇయర్ ఫోన్స్. ఓకే సరే సరే. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. మదన్ లాల్. ఎస్ మదన్ లాల్ సార్
మదన్ లాల్ ఈ స్క్రిప్ట్ లో ఇక్కడ ఎల్స్ ఎందుకు రాసాం అర్థం కాలేదు నాకు. ఇది అసలు ఎల్స్ ఎందుకు రాసాం ఇక్కడ? ఎందుకు రాయాలి? వై షుడ్ ఐ రైట్ ఎల్స్ పార్ట్ హియర్? ఎల్స్ పోర్ట్ అంటే ఫైల్స్ అవైలబిలిటీ లేవు అన్నట్లు. లేనట్లయితే ఫైల్ అవైలబిలిటీ లేనట్లయితే ఇక్కడ ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అవును సార్. ఫైల్ గాని ఉందంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్ అయింది. అదే ఈ అది- స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. Yes, sir. అందుకోసం ఇప్పుడు ఎల్స్ ఇవ్వలేదు అనుకో ఏమైంది? ఫైల్ లేకపోయినా సరే మనకేం డిస్ప్లే కనపడదు. అవునా? అవును ఎస్ సార్. అట్లా ఇప్పుడు మనం చూడదు ఇక్కడ. అదిగో. ఎస్ సార్. ఎస్. ఓకే, ఇప్పుడు ఎలా స్క్రిప్ట్ రన్ చేయాలి మదన్ లాల్? ఎస్హెచ్ డాట్ ఎస్హెచ్ డాట్ డాట్ కాదు సార్. ఎస్హెచ్ ఎస్హెచ్ స్క్రిప్ట్ 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 డాట్ ఎస్హెచ్. కరెక్టే. మనం ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాం? ఎల్ఎస్ చూడు, ఏ ఫైల్ నేమ్ ఏది? స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏది? స్క్రిప్ట్ 2 సార్. 2 స్క్రిప్ట్ 2. ఎస్. అప్పుడు మనం ఏం చేయాలా? క్లియర్ ఎస్ సార్. ఎస్హెచ్ స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్. ఎస్హెచ్. ఎక్సలెంట్ ఆన్సర్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా ఎస్ సార్. ఏమైంది? ఫైల్ ఇస్ నాట్ అవైలబుల్ ఓన్లీ. అంటే ఏం ఫైలు నువ్వు చెక్ చేస్తున్న ఫైలు బాబు? నువ్వు చెక్ చేస్తున్న ఫైలు గ్రూప్ ఏబిసి, బట్ ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసింది. అంటే ఎందుకు Yes, sir. మరి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అది మామూలు విషయం కాదు. ఇది సెల్ అంటే అదిరిపోయే ఫీచర్ అన్నమాట Yes, sir. సెల్ స్క్రిప్ట్ అనేది. చూసావా ఎంత ఫాస్ట్ గా చెప్పేసిందో? ఎతికేసింది, మొత్తం ఎతికేసింది. సిస్టమ్ అంతా వెతికేసి ఏబిసి లేదని చెప్పింది. కానీ ఇప్పుడు నేను ఒక పని చేస్తా. ఈ గ్రూప్ అనే ఫైల్ అసలు ఉన్న ఫైల్ రాస్తే ఏమైంది అంటావు? ఇదే స్క్రిప్ట్ ని ఇదిగో ఏబిసి Yes, sir. తీసేసి ఇది రాశా నార్మల్ గా. అంటే ఈ ఫైల్ ఆల్రెడీ ఉంది. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్ లో ఏం జరిగిద్ది అంటావు? అసలు ఎగ్జిక్యూషన్ చేస్తే ఎఫ్ ఉంది, ఈటీసీ గ్రూప్ రాసా. ఈ స్క్రిప్ట్ లో ఏం జరిగిద్ది? అవుట్పుట్ ఏమొస్తుంది? ద ఫైల్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. Yes, sir. The file is available. ద ఫైల్ ఈజ్ అవైలబుల్. ఎక్సలెంట్ ఆన్సర్. అంటే ఫైల్ నేమ్ గానీ తప్పిస్తే ఇది వర్కౌట్ అయింది, ఫైల్ కరెక్ట్ గా ఇస్తే ఇది వర్కౌట్ అయింది. Yes, ఇప్పుడు sir. నేను ఫైల్ కరెక్ట్ గా ఇచ్చి ఒకసారి ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమైంది? మళ్ళీ ఒకసారి విఐఎంకి వెళ్ళి క్లియర్ స్క్రిప్ట్ విఐఎం స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్కి వెళ్తా. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? డైరెక్ట్ గా ఇక్కడ ఈటీసీ గ్రూప్ ఉంది కదా, ఏబిసి తీసేస్తా. ఎస్ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఏబిసి తీసేస్తా. సో ఇఫ్ ఐ రన్ ద స్క్రిప్ట్ వాట్ హ్యాపెన్స్? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే ఏమొస్తుంది? The file is available. ఎస్హెచ్ స్క్రిప్ట్ 2 డాట్ ఎస్హెచ్ SCRIPT 2 డాట్ ఎస్హెచ్. ప్రెస్ ఎంటర్. ఎస్, ద ఫైల్ ఈజ్ అవైలబుల్. అంటే ఫైల్ నేమ్ తప్పిస్తే ఒకలాగా, రైట్ ఇస్తే ఒకలాగా మనకి పని చేసి పెట్టింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? మోడల్ 2 ఇఫ్ స్టేట్మెంట్ సింపుల్ కాదా? చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎక్సలెంట్, అవునా కాదా? సరే, ఓకే సార్, బాగానే ఉంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఫైల్ అన్నారు కరెక్టే సార్, డైరెక్టరీ అంటే ఏంటి సార్? వెదర్ ద గివెన్ డైరెక్టరీ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్, అది చెక్ చేయాలా? ఇప్పుడు దాకా ఫైల్ ని చెక్ చేశా, ఇప్పుడు దాకా ఏం చెక్ చేసా? ఫైల్. బట్ ఇక్కడ నేనేంటంటే శాంపిల్ స్క్రిప్ట్ లో, ఎస్ ఫ్రెండ్స్, శాంపిల్ స్క్రిప్ట్ లో, సో ఇక్కడ ఏం చేశాను? ఇప్పుడు ఇక్కడ ఇదిగో, ఇక్కడ ఏంది? రైట్ స్క్రిప్ట్, చెక్ ద ఫైల్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. అర్థమైందా? ఇక్కడ నేనే రాస్తాను, స్క్రిప్ట్ మారుస్తా. ఏమని? ఇక్కడ శాంపిల్ స్క్రిప్ట్ రైట్ స్క్రిప్ట్, రైట్ స్క్రిప్ట్ రాయండి. ఓకే, ఏంది? చెక్ సికి చెక్ the directory, check the directory, so whether it is available or not. Yes friends, ఇది స్టోరీ. విషయాలు అర్థమవుతుందమ్మా? తెలుగు సార్ అర్థమైంది సార్. ఏంటి తెలుగులో చెప్పు ఒకసారి దీన్ని. రైట్
ఇవరకు మనం ఫైల్ మీద రాసాం కదా సార్ స్క్రిప్ట్స్, ఇప్పుడు డైరెక్టరీ మీద రాస్తాం అవైలబుల్ ఉందో లేదో తెలుసుకోనికి సార్. అది అంతే సింపుల్. డైరెక్టరీ అవైలబిలిటీ ఉంది, ఇందాక ఫైల్ ఇప్పుడేమో డైరెక్టరీ. సరే, ఫర్ దట్ వి యూజ్ వాట్? వేరేదియా? వి యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? వి యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఎస్, వి యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఎస్, ఓకే. And with the help of Flag. If flag. for that D flag. D flag. D means what? Directory. డైరెక్ట్ F అంటే ఏంది? ఫైల్. D అంటే ఏంది? డైరెక్టరీ. ఎస్, D అంటే డైరెక్టరీ. with the help of D flag. Yes, అది యాక్చువల్, అది విషయం. D flag. Then we can verify. We verify the file, verify the directory file or directory available or not. Yes. Okay, simple. So ఇది యాక్చువల్ గా. మరి మీకు తెలిసిన కొన్ని డైరెక్టరీస్ పేరు చెప్పండి, మీకు తెలిసిన డైరెక్టరీస్. /etc. /etc. ఓకే. ఓకే. Home. /etc హోమా? కాదు స్లాష్ హోమ్ సార్, ఇంకో డైరెక్టరీ. ఇంకో డైరెక్ట్ /etc. ఓకే. /etc తర్వాత డైరెక్టరీ ఒకటి చెప్పండి. /etc లో SSH లేదా ఏంటి? ఈ డైరెక్టరీ కాదా? అవునా? అవును సార్. అంతే. డైరెక్టరీ నేమ్. ఎస్ అంటే SH అనేది ఏంది? డైరెక్టరీ నేమ్. ఎస్ ఆర్ నో? ఎస్, ఇది చెక్ చేయొచ్చు. అర్థమైందా? /etc ఉంది. /home ఉందా? ఉంది. /home కూడా ఉంటది. ETC ఉంటది. ETC SH కూడా ఉంటది. సరే, ఒక డైరెక్టరీని చెక్ చేద్దాం. ఒక డైరెక్టరీని చెక్ చేయడానికి మనం ఎట్లా రాస్తాం ఫ్రెండ్స్? స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? స్క్రిప్ట్ ఫస్ట్ ఏంది? షిబాంగ్ లైన్. ఎస్, ఇన్ బ్యాష్. ఎక్సలెంట్. ఎవరు చెప్తారు డైరెక్టరీకి? విశాల్ చెప్తావా? ఎస్ సార్. చెప్తావా? ఎస్ సార్. ఎస్ సార్. చెప్పు విశాల్. ఇఫ్ ఓకే, స్పేస్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్సలెంట్. -D -D. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. /etc /etc. ఎస్ SSH. హోమ్ లేదులే. /etc లో హోమ్ యాడ్ ఉందా? SSH. ఆయన చెప్పింది ఇందాక ఎవరు? హరిప్రియ. తప్పిది అంటే నేను ఇంకో డైరెక్టరీ చెప్పాలనుకున్నా సార్. ఇంకో డైరెక్టరీ చెప్పింది, నేనేంటి అక్కడ రాసా. అది తప్పు అనమాట. సో ఇది 1, ఇది 2, ఇది 3, 3 డైరెక్టరీస్ ఉంటాయి మనకి. SSH అనేది కూడా ఒక డైరెక్టరీ. అదే కదా, ఆ డైరెక్టరీలోనే కదా మన ఫైల్ ఉండేది. ఏ ఫైల్ ఉంటుంది SSH డైరెక్టరీలో విశాల్? SSHD. SSHD config ఈ ఫైల్ ఉంటుంది యాక్చువల్గా. ఎస్, అది విషయం. మనం ఫైల్ ని చెక్ చేయాలంటే F, డైరెక్టరీని చెక్ చేయాలంటే D. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలా? క్లోజ్ అయిపోయింది. ఓకే, సరే. ఇప్పుడు ఎట్లా చేయాలా? ఇఫ్ ఎల్స్ తీసుకుందాం డైరెక్ట్ గా. ఓకేనా? ఇఫ్ ఎల్స్ తీసుకుందాం. సో ఇఫ్ దెన్ వాట్ నెక్స్ట్? దెన్ ఏం రాయాలి ఇక్కడ? దెన్ రాసి ఎకో రాసి ఏం రాయాలా? ఎస్, The directory is available. ఎక్సలెంట్ ఆన్సర్. ద డైరెక్టరీ ఇస్ అవైలబుల్. అంతే, సింపుల్. ఓకే, డైరెక్టరీ ఇస్ అవైలబుల్. తర్వాత ఎల్స్, డైరెక్టరీ లేకపోతే లేదని ప్రింట్ చేయి. అర్థమైందా? లేకపోతే ఎకో, లేదని ప్రింట్ చేయి. అంతే. The directory is not available. నాట్ అవైలబుల్. ఎక్సలెంట్ ఆన్సర్. నాట్ అవైలబుల్. ఎస్. చూసారా? ఎక్సలెంట్ ఆన్సర్. అట్లా. తర్వాత ఏం రావాలి మళ్ళీ ఇక్కడ? F5 అట్లా. F5. సో F5 దేనికి? ఈ బ్లాక్ ని ఎండ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఎండింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఎస్, స్టార్టింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్. F5
తిరగదిప్పేసాడు. ఇఫ్ రాసి ఇక్కడ ఎఫ్ఐ రాశాడు అంతే. మధ్యలో ఉన్నదంతా ఇఫ్ మొత్తం స్టేట్మెంట్స్. ఓకే ఫైన్. ఇది మనం ఎగ్జిక్యూషన్ చేయాలా, రాయాలి. సో రాయాలంటే మనం డైరెక్ట్ గా స్క్రిప్ట్ లో రాద్దామా? డైరెక్ట్ గా అటాక్ పిఐఎం స్క్రిప్ట్ 3 రాద్దాం. స్క్రిప్ట్ 3 డాట్ ఎస్హెచ్. అవునా? ప్రెస్ ఎంటర్ బటన్. సో దీనిని ఎవరు చెప్తారంటే ఈ క్లాస్ లో మనకి చెప్తాను నేను. ఎవరున్నారు? ఎస్ ఇది బాబు నాగేంద్ర బాబు ఉన్నావా? నాగేంద్ర, కే నాగేంద్ర. ఎస్ మాట్లాడగలవా? కే నాగేంద్ర. నామకరణ్, నామకరణ్. కర్ణ లేడా? కర్ణ ఉన్నావా? కర్ణ కర్ణ లేడు. సరే భవానీ. ఎస్ భవానీ. Is it possible to talk with you, Bhavani? Yes, sir. Can you write the script now? చెప్పగలరా Yes, మీరు? Yes, sir. చెప్పండి. Hash Ash. Okay, excellent answer. Ash. Okay. rotary Exclamation mark. అవునా? Yes. slash bin Slash bin. Okay, good. slash Excellent. bash Slash bin bash. Bash. Excellent. Okay, excellent. Next answer. Next. if If. Okay, good. hyphen d Hyphen D. Okay. sir square bracket Yes, we need to say the square bracket, right? Okay. Okay. Next. MD slash etc Yes, excellent. Slash etc. slash ssh అంతే సింపుల్. ఎస్ ఆ ఫైల్ ఉందా, ఆ డైరెక్టరీ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నావు. తర్వాత ఏం రాయాలి? నెక్స్ట్ వాట్ Then- నెక్స్ట్? దెన్ ఓకే echo ఎకో. గుడ్. ఓకే. the directory is available. ఎస్ ద డైరెక్టరీ ఈస్ అవైలబుల్. డైరెక్టరీ సింపుల్, వెరీ సింపుల్. DIRECTO డైరెక్టరీ ఈస్ అవైలబుల్. అవైలబుల్. గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేయాలా? if I ఇఫ్ అయినా if Else. I ఎల్స్ రావాలి కదా. డైరెక్టరీ లేకపోతే okay, okay. ఒకసారి రాసేద్దాం ఎల్స్ పార్ట్ కూడా. అవునా? ఎల్స్ రాద్దాం. అవునా? ఎస్ డైరెక్టరీ లేకపోతే ప్రింట్ అయింది. ఎల్స్ Yes, echo. ఎకో. The directory is not available. ఎస్ ఎక్సలెంట్ ఆన్సర్. డైరెక్టరీ ఇస్ నాట్. సింపుల్ ఆన్సర్, వెరీ సింపుల్. ఎస్ భవాని, అర్థమవుతుందా లేదా? స్క్రిప్టింగ్ కష్టంగా ఉందా? లే, అర్థమవుతుంది. నథింగ్ ఇస్ దేర్. మన క్లాస్ లో అర్థం కాలేదనే క్వశ్చనే ఉండదు అంతే. అలా రానిచ్చుకోను నేను అంతే. ఖచ్చితంగా చెప్తా. సో చేయగలరా ఇది మీరంతా ఓన్ గా? ఎస్ భవాని, పర్ఫెక్టా? Yes, sir. మొత్తం 5 క్లాసులు స్క్రిప్టింగ్ మొత్తం పర్ఫెక్టా? Yes, sir. Okay, good. So then how should I run this? How should I execute this statement? How should I run this file? Yes, ఎలా? How? ఫస్ట్ మోడల్లో చెప్పాలా మీరు. ఈ ఫస్ట్ మోడల్ ఉపయోగించి ఈ ఫైల్ ని రన్ చేయాలా. హౌ షుడ్ ఐ? First, I mean, అంటే Yes, మీరు sir. ప్లీజ్ డోంట్ యూస్ యువర్ దట్ మీన్స్ వాట్ ఎవర్ ఇట్. ఇదేంటిది? ఇయర్ ఫోన్స్ వాడద్దు దయచేసి. మీ వాయిస్ లేదా ఐఎమ్ అనేబుల్ టు hear your voice properly. We are getting very low voice, very low. am I clear, sir? Yes, go ahead. Yes, వినిపిస్తుందా? చెప్పండి. How can I execute the script? మా స్క్రిప్ట్ పేరు ఏంది ఫస్ట్ అది చెప్పండి. Script 3.sh. ఎక్సలెంట్. స్క్రిప్ట్. ఇప్పుడు how can I run the script? How can I execute the script? చెప్పండి. sh నాకు మోడల్ 1 లో కావాలి. మోడల్ 1 లో ఎగ్జిక్యూషన్ చేయాలి. and the slash home slash etc ec2 user slash ec2 user slash script 3.sh. slash script 3.sh. అంతేనా? Yes, sir. ec2 user. ఓహో తప్పు పడిందా? ఓకే, ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా? ఓకే, కరెక్టేనా? ఓకే, ప్లస్ సెంటర్ బటనా? Yes, sir. ఏంటి ఇది రాలేదు? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది ఏంటి? అయ్యో,
ఎలాగా? ఉమ్? చూడండి ఎట్లా రన్ We are చేశారు in దాన్ని. root user, sir. మరి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? రూట్ యూజర్ లోనా? Yes, yes, sir. అంటే స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడుంది ఇప్పుడు? EC2 యూజర్ లో స్లాష్ లేదా? రూట్ ఆ? స్లాష్ రూట్ లో ఉంది సార్. Slash root, sir. స్లాష్ రూట్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు నేను ఏ కమాండ్ నాకు డిస్ప్లే చేయించండి చాలు నాకు. హౌ కెన్ ఐ డిస్ప్లే? స్లాష్ రూట్ అని డిస్ప్లే చేయాలా? ఎలా? ఏ కమాండ్ వాడుతుంది? PWD sir, present working PWD, directory. sir. Present working directory. Yes. So root / root. That means what? Tilde indicates that you are in the root folder. Root అనేది యూజర్ నేమ్ కాదు, ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ లో మీరు ఉన్నారు కాబట్టి మీ స్క్రిప్ట్ అనేది ఈ ఫోల్డర్ లో ఉంది. ఈ ఫోల్డర్ నుంచి మీరు రన్ చేయాలి. కానీ EC2 యూజర్ ఎందుకు వాడాం? ఎస్ భవాని, why we are using EC2 user here? Yeah, sir. Sorry, sir. We are not in the EC2 user, right? We are in the root folder. Root user folder. Root user folder name is what? Root. చెప్పాను కదా, ఎవరు ఏ యూజర్ కైనా ఒక ఫోల్డర్ ఉంటుంది. రూట్ యూజర్ కూడా రూట్ ఫోల్డరే ఉంటుంది అంతే. రూట్ యూజర్ కి రూట్ ఫోల్డరే ఉంటుంది. ఎస్. అలాగే EC2 యూజర్ ఫోల్డరే ఉంటుంది. KK1 కి KK1 ఫోల్డరే ఉంటుంది. బట్ నౌ రూట్ ఫోల్డర్ లో నుంచి మనం ఎగ్జిక్యూషన్ చేయాలి కాబట్టి ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా చేస్తారు? స్లాష్ రూట్ సార్. రూట్. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ స్లాష్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ .sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఇదేంది ఇలా వచ్చింది మళ్ళీ? ఫైల్ కి పర్మిషన్ డినైడ్. పర్మిషన్ ఇవ్వాలి సార్. మరి చేయాలి కదా అది. మరి చేయకుండా మీరు ఈ స్క్రిప్ట్ ఎలా నడిపిస్తారు? అవునా కదా? మరి పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? ఎస్, chmod ఓకే +x. నాకు అలా కాదు, పర్మిషన్స్ ఇవ్వాలని మీరు చెప్పారు కరెక్టే. అసలు స్క్రిప్ట్ 3 కి పర్మిషన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలన్న ఆలోచన. ఎలా తెలుసుకోవాలి? ls-l. ls-l. ఓకే. తర్వాత స్క్రిప్ట్ 3. Enter, sir. స్క్రిప్ట్ 3 అంటే దాని వరకు Okay. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. అంటే మొత్తం కూడా మనకి ఎక్స్ అనేది ఎక్కడా లేదు. యూజర్ కి లేదు, గ్రూప్ కి లేదు, అదర్స్ కి లేదు. అసలు ఈ ఫైల్ మీద ఎక్సే లేదు. అయ్యో, Yes, sir. అందువల్ల పర్మిషన్ డినైడ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎక్స్ ని యాడ్ చేయాలా. ఎవరికి? అందరికి యాడ్ చేసుకో, నీ ఇష్టం. గ్రూప్ కి యాడ్ చేస్తావా, అదర్స్ కి యాడ్ చేస్తావా, యూజర్ ఓనర్స్ కి యాడ్ చేస్తావా, నీ ఇష్టం. బట్ హౌ కెన్ ఐ యాడ్ ద పర్మిషన్? ఎక్స్ పర్మిషన్. ఎస్, చెప్పండి. chmod ఎక్సలెంట్. chmod. ఓకే. +x. ఎక్స్ ఎక్సలెంట్. ఓకే. Script 3.sh. script3.sh. ఎక్సలెంట్ ఆన్సర్. స్క్రిప్ట్ 3.sh. ఇది విషయం. SCRIPT 3.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో నౌ ls-l script 3.sh. ఎస్, చూసారా? అన్నిటికీ ఎక్స్. ఎస్, ఎనీబడి కెన్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, execute this file easily. Why? Because we have given X option. X means what? Execution. అర్థమైందా? ఓకే. సో నౌ ఇప్పుడు చెప్పండి ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి ఇప్పుడు చెప్పండి. ఎస్. /root. ఓకే, గుడ్. /script3. ఎక్సలెంట్. ఓకే. 3.sh. అవునా? ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ద డైరెక్టరీ ఈస్ అవైలబుల్. అంటే మనం రాసిన స్క్రిప్ట్ లో ఉన్న డైరెక్టరీ ఉందంట. ఎస్, అవైలబుల్. బట్ లేదని చెప్పాలంటే ఏం చేయాలా? స్క్రిప్ట్ ని మాడిఫికేషన్ చేయాలా. స్క్రిప్ట్ ని మాడిఫై చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? VIM SCRIPT3 script3.sh. ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఎస్. సో ఇదంతా కదా మనం ఇది రాసాం. ఓకే. sample script again sample script. గుడ్. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇదిగో ఇదే స్క్రిప్ట్ ని మాడిఫై చేస్తా. ఏమని? SSH ఉంది కదా, మళ్ళీ SH ఇట్లా పెడతా.
అంటే తప్పుగా ఇస్తా డైరెక్టరీ పేరు. ఐఎమ్ మెన్షనింగ్ ద రాంగ్ డైరెక్టరీ. ఇప్పుడు ఏం జరిగిద్దో స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేసి చూడటానికి. అంటే రాంగ్ ఇస్తే ఏమవుతుంది, రైట్ ఇస్తే ఏమవుతుంది చెక్ చేస్తున్నా. దీన్నే మనం టెస్టింగ్ అంటాం. వెదర్ ద కండిషన్ ఈస్ వ్యాలిడ్, డూ దిస్ స్టేట్మెంట్. వెదర్ ద కండిషన్ ఈస్ ఇన్వాలిడ్, డూ దిస్ స్టేట్మెంట్. కండిషన్ అంటే ఈ లోపల ఉన్నదాన్నే మనం కండిషన్ అని పిలుస్తాం. దట్స్ ఇట్. లోపల ఉన్నదాన్నే కండిషన్ అని పిలుస్తాం. ఎస్, ఓకే. సో ఇప్పుడు నేను ఇలాగ ఇచ్చాను కదా. సో అంటే ఇదే మోడిఫికేషన్స్ స్క్రిప్ట్లోకి వెళ్ళి చెయ్యి. ఎస్, దిస్ ఇస్ మై స్క్రిప్ట్, డూ సమ్ మోడిఫికేషన్, ప్రెస్ ఇన్సర్ట్ బటన్. ఓకే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే SSH ఉంది కదా, మళ్ళీ SSH రాసా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నాను నేను? జస్ట్ నేమ్ తప్పుగా ఇస్తున్నా, డైరెక్టరీ నేమ్. Yes, sir. ఎందుకంటే నాకు తెలుసుకోవడం కోసం అసలు ఎల్స్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ గా నేను రాశానా, అది వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవాలి కదా నేను, అందుకోసం. ఎస్, ఓకే, గుడ్. సో ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేయాలా? ఎగ్జిక్యూషన్ చేయాలి కదా. ఎగ్జిక్యూషన్ చేయాలంటే /root script3.sh, సారీ script3.sh. ఇది దీన్ని ఉపయోగించి ఎగ్జిక్యూషన్ చేయొచ్చా? ఎస్, చూడండి. అది ద డైరెక్టరీ ఇస్ నాట్ అవైలబుల్ అంటే నువ్వు ఇచ్చిన Yes. డైరెక్టరీ లేదు అని అర్థం. అంటే మనకి ఎల్స్ పార్ట్ కవర్ అవుతుంది. ఎస్. ఇది ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఫస్ట్ మోడల్ ఎగ్జిక్యూషన్. రెండో మోడల్ ఎగ్జిక్యూషన్ ఉపయోగించి మళ్ళీ నేను స్క్రిప్ట్ రన్ చేయాలా? ఎలాగా? స్క్రిప్ట్ ని మరోసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెకండ్ మోడల్. హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్? That's /dot script name script3.sh. ఎక్సలెంట్. ఇక్కడ డాట్ ఎందుకు ఉపయోగించారంటారు? ఇక్కడ డాట్ బై డాట్ Present working Present directory. working directory. ఎక్సలెంట్ ఆన్సర్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ /root ఐఎమ్ యూజింగ్ ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ /root ఐఎమ్ యూజింగ్ దిస్ డాట్. డాట్ ఇండికేట్స్ దట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయబాబు అని అర్థం. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే టిల్డా. టిల్డా అంటే ఏంది? /root. టిల్డా అంటే ఎస్. టిల్డా ఇండికేట్స్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ కరెంట్ యువర్ హోమ్ ఫోల్డర్, యువర్ రూట్ ఫోల్డర్ అని అర్థం. ఇది రూట్ యూజర్ లో. ఎస్, ఇది ఆ ఫోల్డర్ లో ఉన్నాం కాబట్టి అట్లా. ప్రెస్ ఎంటర్ బటన్, మళ్ళీ అదే వచ్చింది. మూడో మోడల్ ఏంది ఎగ్జిక్యూషన్? script3.sh. ఇది మూడో మోడల్ ఎగ్జిక్యూషన్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఏ మోడల్ అయినా, ఇదైనా నీ ఇష్టం, ఏ మోడల్ అయినా ఉపయోగించు. బట్ above 2 models requires permissions, but this model not required any permissions. ఓకే, గుడ్. సరే, బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉంది కానీ సార్ ఇప్పుడు మాకు వచ్చిన డౌట్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అసలు ఫైల్ ఉందా లేదా కాదు మనకి, అసలు అది ఫైల్ ఎంటీనా నాన్ ఎంటీనా తెలుసుకోవాలా. అది ఇందాక మీరు చెప్పారు కదా, ఆ ఫైల్ అది ఎంటీ ఫైలా నాన్ ఎంటీ ఫైలా, ఆ డైరెక్టరీ ఎంటీ డైరెక్టరీయా నాన్ ఎంటీ డైరెక్టరీయా? ఎస్ ఫ్రెండ్స్, తెలుసుకోవచ్చా? ఎస్ విశాల్, ఇప్పుడు అర్థమైంది అదేందనేది. ఇప్పుడు ఏంది? ఇప్పుడు యాక్చువల్ గా ఇదిగో ఇది యాక్చువల్ గా 1 minute ప్లీజ్. ఇది బోర్డు మళ్ళీ వద్దాం. 9:30 క్లోజ్ చేద్దాంలే, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే క్లాసులకు రాకుండా రికార్డింగ్స్ వీడియోస్ వింటున్నారు. అది వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే క్లాస్ అంటే క్లాసే, క్లాస్ ఖచ్చితంగా రావాలి, వినాలి, వింటే సబ్జెక్ట్ పెరిగిద్ది బాగా. రికార్డింగ్ అనేది ఎట్లా ఉంటదంటే మనకి అర్థం కాదు ఈజీగా, అంత ఇబ్బందిగా ఉంటది ఎంత. అయితే నా క్లాసులో రికార్డింగ్ అయినా వినొచ్చు కానీ కొంచెం ఇబ్బంది ఉంటుందని నా డౌట్. ఏం లేదు. కాబట్టి ఎవరైనా సరే లైవ్ లోకి వచ్చి వినటం అనేది కరెక్ట్ పాయింట్. స్క్రిప్టింగ్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఫ్రెషర్ గా ఇంత స్క్రిప్టింగ్ నాలెడ్జ్ నీకు ఉందంటే కళ్ళు మూసుకొని జాబులు వస్తాయి. ఫ్రెషర్ గా కళ్ళు మూసుకొని జాబులు ఇస్తారు ఫ్రెషర్ గా. కాబట్టి ఫ్రెషర్లకు మంచి అవకాశం ఈ స్క్రిప్టింగ్. కొంచెం హ్యాండ్స్ ఆన్ చేస్తే ఈజీగా బాగుంటుంది. ఓకే, గుడ్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫైల్. ఓకే, దీని పేరు file1. ఓకే, దీంట్లో అదే file1. ఓకే,
ఇక్కడ ఒక ఫైల్ 2, ఇది ఫైల్ 2. ఓకే, ఇది ఫైల్ 1, ఫైల్ 2. ఓకే, సో ఫైల్ 1 లో కొంత డేటా ఉంది. సో ఫైల్ 2 లో అసలు డేటానే లేదు, నో డేటా. ఎస్. సో అసలు ఫైల్ 2 లో డేటానే లేదు కదా. ఇలాంటి ఫైల్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎంటీ ఫైల్. ఏమని పిలుస్తాం? ఎంటీ ఫైల్. ఎస్. ఇది ఎంటీ ఫైల్ బాబు అని పిలుస్తాం. అయితే ఇది ఎంటీ ఫైల్ కాదు. ఏంది? ఎంటీ ఫైల్ కాదు. తెలుగులో రాస్తున్నా, ఎంటీ ఫైల్ కాదు. దాన్నే ఇంకో భాషలో ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే నాన్ ఎంటీ ఫైల్. ఎస్ ఫ్రెండ్స్, నాన్ ఎంటీ ఫైల్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్? ద డేటా, దిస్ ఫైల్ కంటైన్స్ సమ్ డేటా, దిస్ ఇస్ కాల్డ్ నాన్ ఎంటీ. ఎంటీ అంటే ఏంది? ఖాళీ, ఏం లేదు బాబు, ఖాళీ ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్, నథింగ్. బట్ ఇదేంది? ఇది ఎంటీ ఫైల్ కాదు, నాన్ ఎంటీ ఫైల్. ఎస్. ఇలాగా ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. సో డైరెక్టరీ తీసుకుందాం. అంటే డైరెక్టరీ అంటే ఏంది? డిఐఆర్ డైరెక్టరీ, అది ఏ డైరెక్టరీ అయినా. ఈ డైరెక్టరీ అంటే అర్థం ఏంటి తెలుసా? ద పర్పస్ ఆఫ్ ద డైరెక్టరీ ఈస్ టు స్టోర్ సమ్ ఫైల్స్. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, అట్లా ఫైల్స్. ఆర్ నువ్వు కావాలంటే కొన్ని ఫోల్డర్స్ కూడా చేసుకో, ఫోల్డర్ 1, ఫోల్డర్ 3 అట్లా. ద పర్పస్ ఆఫ్ ద డైరెక్టరీ ఈస్ టు స్టోర్ ద ఫైల్స్ అండ్ టు స్టోర్ ద డైరెక్టరీస్. ఎక్సలెంట్ ఆన్సర్. ఇదేంది? ఇది డైరెక్టరీ 1. ఓకే, అయితే డైరెక్టరీ 2 ఉంది. అంటే మనం ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు ఒక డైరెక్టరీలో ఫైల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం. ఒక ఫైల్‌లో కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఎస్, ప్రాజెక్ట్‌లో మనం పనిచేసేటప్పుడు. దిస్ ఈస్ a project 2 డైరెక్టరీ 2. ఎస్, దిస్ డైరెక్టరీ 2 కంటైన్స్ నో ఫైల్స్. అంటే ఏంది? నథింగ్, నో ఫైల్స్, నో ఫోల్డర్స్. ఎస్. అంటే this means what? Nothing is there, nothing is available inside this folder, directory 2. But directory 1 is what? Contains some files and some folders. సో దీన్ని మనం ఇక్కడ ఉన్న ఈ డైరెక్టరీ 2, అంటే ఈ డైరెక్టరీ 2ని ఎంటీ డైరెక్టరీ అని పిలుస్తాం. ఎంటీ డిఐఆర్. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాం? నాన్ ఎంటీ డైరెక్టరీ. ఏం సార్ మీరు ఎందుకు అట్లా చెప్తారు? ఇవన్నీ మాకు వచ్చు కదా అంటే కొంతమందికి రావు, అందుకోసం చెప్తున్నా. నాన్ ఎంటీ డైరెక్టరీ అంటే ఏందిరా? నాన్ ఎంటీ డైరెక్టరీ అంటే సపరేట్‌గా ఉంటదా ఏంది అనుకుంటారు. అందుకోసం నాన్ ఎంటీ డైరెక్టరీ అంటే ఎటువంటి ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఎంటీ డైరెక్టరీ అంటే అసలు దాంట్లో ఏమి ఫైల్స్ ఉండవు. దట్ ఈస్ కాల్డ్ ఎంటీ. అట్లా మీరు అర్థం చేసుకోవాలి. నాన్ ఎంటీ ఫైల్ అంటే దాంట్లో డేటా ఉంటుంది. ఎంటీ ఫైల్ అంటే నో డేటా ఎట్ ఆల్. దట్స్ ఇట్. ఇది స్టోరీ. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ద ఫైల్ ఈస్ ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, రైట్ a script, SC script, SCRIPT script. To check file is to check is the file to check is the file is to check file is empty or non-empty. File is empty or non-empty. Whether the file is empty or non-empty. To check the file is empty or non-empty. To check the file is empty or non-empty. Okay. దీనికోసం. Okay. How can I check? So how can I check? చాలా సింపుల్ గా దీన్ని చెక్ చేయొచ్చు. ఎలా సార్? ఏం లేదు. We use if statement. Okay. To check to check the file is empty or non-empty. To check the file to empty or non-empty, we use empty or non-empty files check చేసుకోవడానికి we use if statement, statement, with the help of
ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, ఆ ఫ్లాగ్ పేరే ఎస్ ఫ్లాగ్, ఎస్ ఫ్లాగ్, అది వాడాలి, అది తెలియాలంటే. ఇది ఎందుకు నేను ఇట్లా రాస్తున్నానంటే, ఈ 2 లైన్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే చాలు. టు చెక్ ద ఫైల్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాన్ ఎంప్టీ వి యూజ్ ఇఫ్ స్టేట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ ఫ్లాగ్. అంతే, ఇక వాడు నిన్ను పట్టించుకోడు. ముందు సరాసరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు వెంటనే. ఇది చెప్పలేకపోయావా అంటే, ఇట్లా చెప్పలేకపోయినప్పుడే నీకు కన్ఫ్యూజన్. ఇట్స్ సేమ్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైలు ఎంటీయా నాన్ ఎంటీ చేసుకొని ఎస్ ఫ్లాగ్ పెట్టాం. దీన్ని బట్టి స్క్రిప్ట్ రాయటం ఎవరికన్నా చెప్తారా ఎవరన్నా? మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి తెలుసు కదా, మనం ఉన్న ఫైల్స్నే చెక్ చేద్దాం. మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి పేర్లు చెప్పండి. ఎస్, మన ఫైల్ పేరు. ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, ఫైల్ నేమ్. ఒక ఫైల్ ని చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. ఎస్ ఫ్రెండ్స్, Shadow file, passwd file. passwd చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో passwd చెక్ చేద్దాం. passwd లొకేషన్ ఎక్కడ ఉంది? అది etc. /etc passwd, అంతేనా? ఓకే, గుడ్. /etc passwd. ఓకే. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలా మనం? ఇక్కడ ఎలా రాయాలి స్టేట్మెంట్? ఇఫ్ ఓకే, Space. ఎస్ అంతే, ఎస్. తర్వాత ఏం రాస్తాం? ఈటీసీ పాస్ట్. Slash passwd. సింపుల్, Close square bracket. అంతే. తర్వాత ఏం రాస్తాం? Then Then దెన్, అంతే. దెన్. ఎస్ ఎక్సలెంట్. దెన్ ఓకే. తర్వాత ఏం రాయాలా? The file is ఎకో non-empty. ఎకో Yes, sir. ద ఫైల్ ఈస్ Non-empty. ఎస్. అంటే ఈ ఫైల్ ఎంటీ కాదు, నాన్ ఎంటీ ఫైల్. ఇది కండిషన్ ట్రూ అయింది ఇక్కడ, కాబట్టి ఈ Yes, sir. స్టేట్మెంట్ అయింది. కండిషన్ ఫాల్స్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే పాస్టబిలిటీ ఫైల్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఉంటుంది. ఎల్స్ పార్ట్ లో ఏం రాయాలా? ఎల్స్ ఎకో Echo. ద ఫైల్ The file is empty. Empty. ఎక్సలెంట్ ఆన్సర్. తర్వాత ఏంది? ఎఫ్ఐ. అవునా? F. ఎస్, ఎక్సలెంట్. ఇది యాక్చువల్ గా మనం రాయాల్సింది FI. ఇది. సో ఇది మొత్తం ఎస్, అంతే. ఫైల్ నేమ్ ఎంటీఏ కాదో తెలుసుకోవడం. సరే, ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ మనం అదే రాద్దాం. ఇఫ్ ఎస్ ఈటీసీ పాస్టబిలిటీ, చాలా సింపుల్ స్క్రిప్ట్. తర్వాత దెన్ ECHO ఎకో ద ఫైల్ ఈస్ నాన్ ఎంటీ, అంటే అది ఫైల్ ఎంటీ కాదు అని అర్థం. ఎస్. తర్వాత ఏంది? ఎల్స్. తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్? ఎకో ద ఫైల్ ఈస్ ఎంటీ, అంటే ఎంటీనా నాన్ ఎంటీనా? FI, అంతే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్. సరే, చూద్దాం. ఇక్కడికి వెళ్ళండి, స్క్రిప్ట్ 4 రాద్దాం. VIM SCRIPT script 4.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో ఈ స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? ఎస్, ఫాస్ట్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు? చెప్పాలి ఫాస్ట్. Yes, sir. చెప్పండి. Shebang line first. ఓకే. శివాంగ్ లైన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ మార్క్, బిన్ Yes, బ్యాష్. sir. నెక్స్ట్ Yes, sir. నెక్స్ట్ If ఎఫ్. ఓకే, గుడ్. open square bracket, ఎక్సలెంట్. ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్. ఎస్. తర్వాత space నెక్స్ట్ and hyphen s, ఎస్. ఓకే, గుడ్. /etc /etc. /passwd, ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. space and close the bracket. ఎస్. ఓకే, గుడ్. Then ఓకే, గుడ్. దెన్ echo. ఎకో The file is non-empty. నాన్ ఎంటీ. నాన్ ఎంటీ అంటే ఏంది? ఫైల్లో It డేటా. contains some data. నాన్ ఎంటీ మీన్స్ ఇట్ కంటైన్స్ సమ్ డేటా. ఎస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? Next else ఎల్స్. ఓకే, echo. ద ఫైల్ The ఈస్ file is empty. ఎంటీ.
file is empty. Yes, excellent answer. FI. Yes, తర్వాత fi. Yes. Okay, good. Okay, good. Save and exit. Okay. Save and exit. ఇప్పుడు sh script 4 dot 4.sh. press enter button. ఏమైంది? The file is The file is non-empty. అంటే ఎంటీ కాదు, ఇది కొంత డేటా ఉంది ఈ ఫైల్లో అని చెప్తుంది అట్లా. ఓకే సార్, ఓకే సార్, ఫైల్ ని చెక్ చేసాము, డైరెక్టరీని చెక్ చేయొచ్చా? కెన్ యూ చెక్ ద డైరెక్టరీ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్. Yes, sir. We మరి can. డైరెక్టరీని చెక్ చేయాలంటే మరి ఫ్లాగ్ ఏంది? -ds. డిఎస్ Same flag, sir, I think. డిఎస్ Same S flag, sir. ప్రవీణ్ బాబు సరే విఏఎం సరే విఏఎం స్క్రిప్ట్ 5.sh ఐదోది. ఇప్పుడు డైరెక్టరీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు చెప్తారు చెప్పండి ఫాస్ట్ గా. ఎస్, ఎవరు చెప్తారు? whether the given directory is empty or non-empty. ఇదేంది? ఇది చెక్ ద ఫైల్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాన్ ఎంప్టీ. ఇప్పుడు మళ్ళీ శాంపిల్ స్క్రిప్ట్ రాయాలంటున్నా నేను. శాంపిల్ స్క్రిప్ట్ రైట్ ఫర్ Directory. ఎస్ అంతే. అంటే రైట్ ఎ స్క్రిప్ట్ టు చెక్ ద డైరెక్టరీ Is empty or non-empty. టు చెక్ ద డైరెక్టరీ. అర్థమైందా? ఎంప్టీ ఆర్ to check the directory, is it empty or non-empty? Is it empty or non-empty directory? To check the directory, is it empty or non-empty directory? Question mark. Okay, is it empty or non-empty? Okay, good. స్క్రిప్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఎస్ చెప్పండి. షివాంగ్ లైన్. ఓకే, తర్వాత బిగ్ బ్యాష్. ఓకే, నెక్స్ట్. ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. ఇఫ్ షివాంగ్ లైన్. ఓకే, బిగ్ బ్యాష్. తర్వాత నెక్స్ట్ ఏం కావాలా చెప్పండి. ఇఫ్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ ఓకే /s -s ఓకే ఓకే /root. ఓకే, /root అనేది ఏంది అసలు? డైరెక్టరీ కదా సార్ అది. ఓకే, డైరెక్టరీ. ఓకే, గుడ్. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలా? Then ఓకే, గుడ్. echo ఓకే, this directory is available. అవైలబుల్. మళ్ళీ ఆడికెళ్ళేది ఏంది? కన్ఫ్యూజ్ అవుతున్నావు. Sir, కన్ఫ్యూజ్ అయ్యేది మళ్ళీ. ఇప్పుడు మనం రాసే స్క్రిప్ట్ ఏంది? this directory is empty or not empty. This directory is non-empty. దిస్ డైరెక్టరీ ఈస్ నాన్ ఎంప్టీ. ఎందుకంటే ఖచ్చితంగా డైరెక్టరీ రూట్ లో కొంత డేటా ఉంటది కదా, ఆల్రెడీ ఉంది కదా, అవునా? Yes, sir. సరే. Else ఎకో దిస్ డైరెక్టరీ empty is empty. ఇస్ ఎంప్టీ. తర్వాత ఏంది? FI. అంటే డైరెక్టరీలో డేటా ఉంటేనే మాత్రం దిస్ డైరెక్టరీ ఇస్ నాన్ ఎంప్టీ. డేటా లేకపోతే మాత్రం ఏమైంది? ఎల్స్ పార్ట్ క్లిక్ అయింది, అవునా? Yes, sir. డేటా ఉంటేనేమో ఫస్ట్ పార్ట్ ఓకే అయింది, డేటా లేకపోతే ఎల్స్ పార్ట్ లో ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అది దిస్ ఇస్ Yes, వాట్ అంతే. సో ఓకే, గుడ్. సో
సో నేను లాస్ట్ కి వెళ్ళిన తర్వాత దీనికి పేరేమి ఇచ్చాం? స్క్రిప్ట్ 5 అంతేనా? ఎస్ సార్. SCRI PT5 సరిగా చూడాల. SCRI PT5.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? దిస్ డైరెక్టరీ ఇస్ Non-empty. అంటే Yes, ఏంది? sir. దాంట్లో It's దాంట్లో what- ఉంది. ఎస్ Yes, అంటే sir. మనం స్క్రిప్ట్ రాస్తే ఆ రాసిన స్క్రిప్ట్ వెళ్ళి అక్కడ డైరెక్టరీని చెక్ చేసుకొని దాంట్లో డేటా ఉందా లేదా చూసుకుంటుంది. డేటా ఉంటేనేమో నాన్ ఎంటీ, ఆ డేటా ఉందయ్యా అని చెప్తుంది. డేటా లేకపోతే ఎంటీ అని చెప్పింది. అవును కదా? ఎందుకు మనం ఎల్స్ పార్ట్ ఇచ్చాం? ఎస్ ఆర్ నో? ఎల్స్ పార్ట్ ఇచ్చాం అక్కడ. Yes, sir. ఇది యాక్చువల్గా ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఊరక ఇక్కడ రాసాం డైరెక్టరీ పేరు, మనమే రాస్తున్నాం. కానీ మనం రాయకూడదు. యూజర్ ఒక డైరెక్టరీ పేరు ఇస్తే ఆ యూజర్ ఇచ్చిన డైరెక్టరీని చెక్ చేసి అది ఎంటీ నాన్ ఎంటీ చెప్పాలా. యూజర్ ఒక డైరెక్టరీ ఇస్తే ఆ యూజర్ ఇచ్చిన డైరెక్టరీ ఉందా లేదా చెప్పాలా. అది ఇప్పుడు టాస్క్. ఇప్పుడు అర్థమైందా? ఏంది ఇప్పుడు టాస్క్? యూజర్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తే యూజర్ అది ఒక em- డైరెక్టరీ ఎంటీనా అన్ఎంటీ వాడు చెప్పాలి, మనం చెప్పాలా. అంటే యూజర్ ఇప్పుడు Yes. దాకా మనం ఇస్తున్నాం, కానీ అట్లా కాదు. ఇందాక మనం మస్ట్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద టెర్మినల్. మనం ఇన్పుట్ అనేది టెర్మినల్ నుంచి తీసుకోవాలా, అది మన ఎయిమ్. కానీ మనం టెర్మినల్ నుంచి తీసుకోవాలా, ఇలాగ చేసాం. కానీ టెర్మినల్ నుంచి తీసుకోవాలా అంటే టెర్మినల్ నుంచి తీసుకోవడం అంటే అర్థం ఏంది? ఎస్, ఇట్లా రాయాలా. ఏమని? ఎంటర్ యువర్ ఫైల్ నేమ్ రావాలా. ఓకే, వాడు ఒక ఫైల్ ఎంటర్ చేస్తాడు, సంథింగ్ కాల్డ్ ఏదో సంథింగ్ కాల్డ్ పేమెంట్స్ అనే ఫైల్ ఎంటర్ చేస్తాడు. పేమెంట్స్ అనే ఫైల్ వాడు ఎంటర్ చేసిన వెంటనే నాకు అవుట్పుట్ ఏం రావాలంటే వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఉంటేనేమో దిస్ ఫైల్ ఈజ్ అవైలబుల్ రావాలా, లేకపోతేనేమో దిస్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ రావాలా. అది ఇక్కడ విషయం. అంటే యూజరు ఒక ఫైల్ ఇస్తాడు, ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేయాలా. సచ్ వే దాట్ వీ నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్. ఇది ఇక్కడ టాస్క్. యూజర్ ఇచ్చిన ఫైలు అర్థమైందా? యూజర్ ఇచ్చిన ఫైలు ఎస్. అలాగే యూజర్ ఇచ్చిన ఫైల్లో ఫైల్ ఎంటీయా నాన్ ఎంటీయా మళ్ళీ తెలుసుకోవాలా. ఏంటిది? ఇప్పుడు ఎంటర్ ఫైల్ నేమ్ అన్నాడు, యూజర్ అన్నాడు ఒక ఫైల్ నేమ్ ఇచ్చాడు, సంథింగ్ కాల్డ్ డిపాజిట్స్ అని ఇచ్చాడు. డిపాజిట్స్, మరి డిపాజిట్స్ అనే ఫైలు కంటైన్ సమ్ డేటా ఆర్ నాట్, ఐ డోంట్ నో. కాబట్టి డిపాజిట్ అనే ఫైలు చెక్ చేయమంటున్నాడు వెదర్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. అంటే ఏం చేయాలా? ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. అది ఎంటీనా నాన్ ఎంటీనా చేయాలా. ఎంటర్ ఫైల్ నేమ్ డిపాజిట్స్ వెదర్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నాన్ ఎంటీ. అర్థమైందా? ఎంటీనా నాన్ ఎంటీనా చెక్ చేయాలా. మనం ఇచ్చిన ఏది మనం ఇస్తాం, యూజర్ ఇస్తాడు ఇన్పుట్. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవాలా, ఆ ఇన్పుట్ తీసుకొని ఆ ఫైల్ని చెక్ చేయాలా. ఫైల్ ఉంటే ఒకలాగా, ఫైల్ లేకపోతే ఒకలాగా డిస్ప్లే చేయాలా. అది ఇప్పుడు టాస్క్ రియల్గా చెప్పాలంటే. మరి అలాగా యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ తీసుకోవాలంటే మరి ఎట్లా, హౌ? అది ఇప్పుడు టాస్క్. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? కొంచెం కొంచెం నిదానంగా చక్కగా ఎస్ చేయగలరా ఇవన్నీ? Yes, sir. చేయగలరా లేదా? ఎస్ సార్ నో? Yes, sir. అట్లా. Sir. సో చూడండి, యాక్చువల్గా చూడండి, మనం ఇదిగో ఫస్ట్ అసలు స్క్రిప్ట్ ఎలా మొదలు పెట్టాలా అంటే ఎకో ఓకే, ఎకో రాసి ఎంటర్ యువర్ ఫైల్ నేమ్ రాయాలి. ఓకే, గుడ్, బాగుంది. ఎంటర్ యువర్ ఫైల్ నేమ్, వాడు ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాడు. ఫైల్ నేమ్ ఏంది?
పేమెంట్స్ అనే ఫైల్ ఫైల్ పేరు పేమెంట్స్ ఫైల్ ఎంటర్ చేశాడు. మరి ఎంటర్ చేస్తే ఆ ఫైల్ని ఫస్ట్ ఎంటర్ చేసిన ఫైల్ని రీడ్ చేసుకోవాలిగా అర్జెంటుగా. ఎస్ ఆర్ నో? రీడ్ చేసుకోవాలి అర్జెంటుగా. అంటే రీడ్ చేసుకోవడానికి వేరియబుల్ కావాలి ఇక్కడ అర్జెంటుగా రీడ్ చేసుకునేది. రీడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని ఒక ప్లేస్లో స్టోర్ చేయాలా, దానికోసం వేరియబుల్ కావాలా. దట్ మీన్స్ వాట్? ఫైల్ నేమ్. అంటే ఫైల్ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటా. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అనేది తీసుకుంటా అనుకో. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అనేది తీసుకుంటా. ఫైల్ నేమ్ కాబట్టి. అంటే ఫైల్ నేమ్ అనే ఎందుకు తీసుకోవాలి, వేరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నేనేంది ఇది ఇది రీడ్ అనేది ఏంది కీవర్డ్ యాక్చువల్గా. ఫైల్ నేమ్ అనేది ఏంది వేరియబుల్ నేమ్ యాక్చువల్గా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫైల్ నేమ్ని చెక్ చేయాలా, కాబట్టి ఈ ఫైల్ నేమ్ని ఒక లొకేషన్లోకి పెడతా నేను. ఇది మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్, ఇది మెమరీ లొకేషన్. అర్థమైందా? మెమరీ లొకేషన్ పేరు ఏంది అంటే ఈ పేరు ఏంది అంటే ఈ మెమరీ లొకేషన్ పేరు ఏంది? ఎవరు చెప్పగలరు మెమరీ లొకేషన్ పేరు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్. ఈ File మెమరీ name. ఎక్సలెంట్ ఆన్సర్. ఇదిగో ఈ ఫైల్ నేమ్ అంటే ఇది ఇక్కడదే, అది ఫైల్ అండర్ స్కోర్ నేమ్. దీన్నే మనం ఏమంటాం? వేరియబుల్ నేమ్ అంటాం. అది అక్కడ. సో నువ్వు ఈ పేమెంట్స్ అని ఇచ్చిన ఫైల్ని ఈ లొకేషన్లోకి తెచ్చి పడేసిద్ది. ఇది ఇక్కడ పడేసిద్ది పేమెంట్స్. నువ్వు ఇక్కడ ఉండరా బాబు నువ్వు అని. ఓకే, ఇది ఇక్కడ ఉంటాడు వాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాడిని ప్రతిసారి నేను ఉపయోగించుకుంటా ఈ నేమ్ తోటి, ఫైల్ నేమ్ అనే దాంతో. అంటే రిఫరెన్స్ అన్నమాట. ఈ లొకేషన్ యొక్క రిఫరెన్సే ఫైల్ నేమ్ అంటే. ఆ ఫైల్ నేమ్ అనే దాన్నే మనం వేరియబుల్ నేమ్ అని పిలుస్తాం. వేరియబుల్ నేమ్ అని పిలుస్తాం. అంటే వేరియబుల్ నేమ్ని నేను ఫైల్ నేమ్ అని పిలుస్తున్నా. ఏమని? వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చా. ఆ నేమ్ ఏంది అంటే ఫైల్ అండర్ స్కోర్ నేమ్. నా ఇష్టం అట్టిచ్చా. లేదు ఏబిసి ఇచ్చుకో ఏబిసి, నో ప్రాబ్లం. లేదు XYZ ఇచ్చుకో, నో ప్రాబ్లం. మీనింగ్ఫుల్గా ఉండాలని ఫైల్ నేమ్ అని ఇచ్చా. అదే కాబట్టి ఫైల్ని రీడ్ చేస్తుంది. తర్వాత చేసిన తర్వాత ఇదిగో ఈ ఫైల్ నేమ్ అనేది ఏదైతే లొకేషన్ ఇక్కడ డిఫైన్ అయిందో ఈ పేమెంట్స్ అనే ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ ఉంది. ఇప్పుడు ఈ పేమెంట్స్ అనే ఫైలు అర్థమైందా ఉన్నదా లేదా చెక్ చేయాలా. అప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తా నేను. ఇప్పుడు దాకా అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ? రెండు స్టేట్మెంట్లు రాసా. ఫైల్ని రీడ్ చేసుకున్నా, ఆ రీడ్ చేసుకున్న తర్వాత ఇదిగో వేరియబుల్ డిక్లరేషన్ చేసి ఆ వేరియబుల్ డిక్లరేషన్ లొకేషన్, ఆ లొకేషన్లో ఆ ఫైల్ వెళ్ళి కూర్చుంది. పేమెంట్ అనే ఫైల్ సెట్ అయింది. ఇక్కడ ఉంది. ఇప్పుడు మరి నేను ఇఫ్ స్టేట్మెంట్ ఏం రాయాలి తెలుసా? ఇఫ్ రాసి అది అప్పుడు నువ్వు చేసే ముందు చేసిన తర్వాత అడిగితే మ్యూట్ లో పెట్టుకోండి మాట్లాడేటప్పుడు. వినపడుతున్నాయి మీ మాటలో. క్లాస్ కదా ఇది, మ్యూట్ లో పెట్టుకోవాలి. క్లాస్ ఇది. ఓకే, ఇఫ్ రాసాం. ఎఫ్ రాసాం. ఓకే, ఎఫ్ రాసిన తర్వాత ఇప్పుడు ఏ ఫైల్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏ ఫైల్ని చెక్ చేయాలి ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాసాం. ఏ ఫైల్ని చేయాలా? యూజర్ ఇచ్చిన ఫైల్నా వేరే దాన్నా? ఎస్ ఫ్రెండ్స్, ఏ ఫైల్ని నేను చెక్ చేయాలి ఇప్పుడు? ఇచ్చిన ఫైల్ సార్. యూజర్ ఇచ్చిన ఫైలు ఏంది? దాని పేరు పేమెంట్స్. మరి ఇప్పుడు Yes, sir. పేమెంట్స్ అనే ఫైల్ ఎక్కడుంది? Memory. ఫైల్ నేమ్ లో ఉంది. అంటే ఈ మెమరీ లొకేషన్ ఉంది. అంటే ఈ వేరియబుల్ నేమ్ ఇది ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ ను ఉపయోగిస్తా. అంటే ఏంది? $ఫైల్ నేమ్. ఎస్, వెంటనే నువ్వు ఇచ్చిన ఫైల్ నేమ్ ఇక్కడికి వచ్చింది అనమాట. డాలర్ కొట్టగా ప్రింట్ కొట్టిద్ది. అది ప్రింట్ కొట్టి నువ్వు ఇచ్చింది పేమెంట్స్ కదా, ఆ పేమెంట్స్ ఇక్కడికి వచ్చింది. అంతే సింపుల్ గా. $ఫైల్ నేమ్ అంటే ఏంది? ఈ వేరియబుల్లో ఉన్న, అంటే ఈ లొకేషన్ ఉన్న వాల్యూని ప్రింట్ చేసిద్ది. అంటే ఇది స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు పేమెంట్స్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఫైల్ నేమ్ ఓపెన్ క్లోజ్ అయిపోయింది. ఇంతే. ఇది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఈ విధంగా మనం టెస్ట్ చేస్తాం. అర్థమైందా? యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఆ విధంగా టెస్ట్ చేయాలి. అందుకోసం వేరియబుల్ అంటే చెప్పింది.
సో ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఎకో రాసి ఎంటర్ ఫైల్ నేమ్ అని రాసావో నువ్వు ఇక్కడ ఏం రాస్తావు? ఫైల్ నేము పేమెంట్స్ అనే ఫైల్ రాసావు. ఎవరు? యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు. యూజర్ ఇన్పుట్ ఇది పేమెంట్స్ అనేది ఇచ్చాడు. ఇచ్చిన ఫైల్ని ఇక్కడ రీడ్ చేసుకుంటా నేను. రీడ్ దాన్ని ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకుంటా. ఏది? ఈ పేమెంట్స్ అనే ఫైల్ ని ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకుంటా. ఆ లొకేషన్ పేరు ఏంది? FILE_name ఫైల్ నేమ్. ఎప్పుడైతే ఇలా ఫైల్ నేమ్ అనేది డిఫైన్ చేశానో ఇది వేరియబుల్ అనమాట. యాక్చువల్గా ఇది వేరియబుల్ నేమ్ అంటారు. అంటే దీన్నే లొకేషన్ రిఫరెన్స్ చేసే నేమ్ అనొచ్చు. లొకేషన్ రిఫరెన్స్ నేమ్ అనొచ్చు. అంటే వేరియబుల్ నేమ్ ఆ లొకేషన్ రిఫరెన్స్ నేమ్, దీన్నే టోటల్ గా file_name అని సృష్టించాను నేను. అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడైతే ఇదిగో ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ రాసామో వేరియబుల్ నేము, దానికి వెంటనే ఒక లొకేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది లొకేషన్. ఆ లొకేషన్ పేరే ఇది ఫైల్ నేమ్. file_name. ఆ file_name లో ఇప్పుడు ఏం జరిగితే చూడు. ఈ పేమెంట్స్ అనేది నువ్వు ఇక్కడ ఇచ్చిన వెంటనే అది ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ రీడ్ అయ్యిద్ది. రీడ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఈ ఫైల్ నేమ్ లోకి. ఈ ఫైల్ నేమ్ అంటే అర్థం ఏంది? ఇదిగో దీంట్లోకి వెళ్తుంది. ఇది ఏదేది? పేమెంట్స్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు దిస్ ప్లేస్. పేమెంట్స్ అనేది ఇక్కడికి వెళ్ళింది. అవునా? పేమెంట్స్ అనేది అక్కడికి వెళ్ళింది. ఇలా ఉంది. ఇప్పుడు పేమెంట్స్ అనేది లొకేషన్ ఉంది. దా లొకేషన్ పేరేంది? file_name అనే లొకేషన్ లో ఉంది. అంటే వేరియబుల్ నేమ్ ఇది యాక్చువల్ గా. ఇప్పుడు ఆ వేరియబుల్ ని నేను చెక్ చేస్తే అయిపోద్ది అంటున్నా. ఆ వేరియబుల్ ఎలా చెక్ చేయాలా? ఇఫ్ అనే స్టేట్మెంట్ తోటి. ఎట్లా? ఇఫ్ రాసి బ్రాకెట్ రాసి ఎఫ్ రాసాం. గతంలో ఏం రాసేవాళ్ళమే? ఈటీసీ గ్రూప్ అని రాసేవాళ్ళమే. అంటే హార్డ్ కోడ్ వాల్యూస్ రాసాం. ఇప్పుడు ఈ హార్డ్ కోడ్ వాల్యూస్ వద్దు. యూజర్ ఇచ్చిన డేటా కండిషన్ లో రావాలా? యూజర్ ఇచ్చిన డేటా ఎక్కడుంది? ఇదిగో ఈ మెమరీ లొకేషన్ ఉంది. అంటే file_name అనే మెమరీలో ఉంది. ఇది ఆ వేరియబుల్ ఉంది. కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఉపయోగిస్తా. ఏమని? file_name. ఆ వేరియబుల్ ఉపయోగిస్తే పనిలే, అక్కడ ప్రింట్ అయి కూర్చోవాలి అది. కాబట్టి డాలర్ ఉపయోగిస్తా. ప్రింట్ అవ్వాలి వెంటనే. ఎప్పుడు? ఇదంతా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జరిగిద్ది ఇదంతా. క్లోజ్. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏమైంది తెలుసా? ఫస్ట్ కర్సర్ ఎక్కడికి వెళ్ళిద్ది? చూడు, కర్సర్ ఎక్కడికి వెళ్ళిద్ది? ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిద్ది. దీన్ని చేసిద్ది ఎంటర్ పేమెంట్స్. ఓకే, కర్సర్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి నువ్వు పేమెంట్స్ అని ఎంటర్ చేసావు కదా ఫైల్ నేమ్, అది వచ్చేసి ఇదిగో ఈ వేరియబుల్ లో స్టోర్ అయింది ఇక్కడ. ఆ వేరియబుల్ ఏంది? file_name. ఆ వేరియబుల్ లో స్టోర్ అయింది పేమెంట్స్ అనే ఫైల్. ఇప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ పేమెంట్స్ అనే ఫైల్ ఈ లొకేషన్ లో ఉంది కాబట్టి ఆ లొకేషన్ ఉన్న ఫైల్ ని ప్రింట్ చేయాలా. ఆ లొకేషన్ ఉన్న డేటాని ప్రింట్ చేయాలా. డేటాని ప్రింట్ చేయడానికి డాలర్ అని చెప్పాను కదా. డాలర్ వేరియబుల్ నేమ్ రాస్తే చాలు, ఆ వేరియబుల్ లో ఉన్న డేటా ప్రింట్ అయింది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు డాలర్ ఫైల్ నేమ్ అని రాశానే, కానీ షెల్ స్క్రిప్ట్ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? దీన్ని ప్రింట్అవుట్ చేసి పడేసింది. ఏమని? పేమెంట్స్ అని. ఇండైరెక్ట్ గా పేమెంట్స్ అని చేసింది. అప్పుడు వాడు ఇఫ్ స్టేట్మెంట్ వాడికి ఎట్లా కనపడిద్ది అంటే ఎఫ్ పేమెంట్స్ అని కనపడుతుంది. పేమెంట్ ఇఫ్ ఎఫ్ పేమెంట్స్. అర్థమైందా? ఇఫ్ ఎఫ్ పేమెంట్స్ ఉందా? దెన్ ఎస్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్, ఎల్స్ ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. అంతేనా సార్? అంతే. కాకపోతే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెమరీ లొకేషన్ గురించి నీకు తెలియాలా. ఆ మెమరీ లొకేషన్ ని లా ఉన్న డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తామన్న సంగతి నీకు తెలియాలా. అది తెలిస్తే చాలు, ఇది ఈజీ అయిపోయింది. ఇక్కడి నుంచి నీకు ఈజీ. ఓకే, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే ఇక్కడే. ఈ రెండు ఒకటే. ఇది ఎస్ అర్థమైందా? ఇది ఎస్ ఫ్రెండ్స్. 1 2 3 3 పార్ట్స్. రెండో పార్ట్స్ అర్థమైతే అయిపోద్ది. మూడో పార్ట్స్ తెలుసు, ఫస్ట్ పార్ట్ కూడా తెలుసు నీకు. ఫస్ట్ పార్ట్ తెలుసు, మూడో పార్ట్ తెలుసు, అన్ని పార్ట్లు తెలుసు నీకు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? సార్ సార్ Yes, sir. డాలర్ ఫైల్ నేమ్ ఎందుకు ఇచ్చాం? అక్కడ ఆ ఫైల్లో ఉన్న లొకేషన్ ఫైల్ నేమ్ ప్రింట్ అయింది. ఆ ఫైల్ ని ఈ స్టేట్మెంట్ చెక్ చేసింది. అర్థమైంది? ఉంటేనేమో ఇదిగో ఫైల్ ఈజ్ అవైలబుల్, లేకపోతేనేమో ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. అర్థమైందా? సో ఎలాగా చెప్పండి. ఫస్ట్
శాంపిల్. ఎస్ ఫ్రెండ్, చెప్పాలా ఫాస్ట్? ఎలా? ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి? ఫస్ట్ షిబాంగ్ లైన్ అంతేనా? బిన్ బ్యాష్. ఓకే, తర్వాత బిన్ బ్యాష్ తర్వాత ఏమైంది? ఏం రాయాలా? ఎకో ఇఫ్ కాదు, ఎకో ఎంటర్. అంటే 2-3 సార్లు ఈ వీడియోలు విన్న తర్వాత, ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్ అర్థమైంది. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు స్పాట్ లో. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మే గెట్ దిస్ ఐడియా, నో ప్రాబ్లం. సో ఎంటర్ ఫైల్ నేమ్. ఇది యూజర్ అడుగుతున్నా. వాడేమి ఇచ్చాడు? ఒక ఫైల్ ఇచ్చాడు, రీడ్. దాన్ని రీడ్ చేస్తా, రీడ్ చేసి దీంట్లో పెట్టేస్తా. లేకపోతే అట్లా కాదు సార్, లొకేషన్ అని రాయండి సార్. లొకేషన్ నేమ్ అని రాయండి. ఓకే, లొకేషన్ నేమ్ రాసుకోవచ్చా? రాసుకో, నో ప్రాబ్లం. లొకేషన్ నేమ్, ఎస్, సింపుల్ గా. ఓకే, ఆ లొకేషన్ నేమ్ నే మనం ఏమంటామంటే వేరియబుల్, వేరియబుల్ నేమ్ అంటాం. ఆ వేరియబుల్ నే నేనేమంటున్నానంటే ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని డిఫైన్ చేస్తున్నా. అంటే అవగాహన కోసం. లొకేషన్ నేమ్ అంటే ప్రాబ్లం వచ్చింది కదా, ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టా. ఎప్పుడైతే ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఇక్కడ పెట్టానో దానికి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అయింది. ఆ అలొకేట్ అయిన తర్వాత ఏం జరిగింది? నేను ఇచ్చాను అనుకో పేమెంట్ అని, ఇక్కడ అది లొకేషన్ లోకి వెళ్ళి కూర్చునింది, అంటే సిట్ అవుతుంది. ఆ లొకేషన్ లోకి వెళ్ళి కూర్చున్న దాన్ని ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి చెక్ చేయాలి. అంటే ఏంది? ఇఫ్ రాసి, అర్థమైందా? ఇలా సేమ్. తర్వాత ఏంది? ఎఫ్. కానీ దేన్ని చెక్ చేయాలా? ఇప్పుడు ఈటీసీ గ్రూప్ అని రాసేవాళ్ళమే, అది ఫైల్ నేమ్. ఇప్పుడు ఈటీసీ గ్రూప్ అని రాయడానికి లేదే, లొకేషన్ రాయాలా? ఆ లొకేషన్ పేరు రాయాలా. ఎస్, ఎఫ్ రాసి లొకేషన్ పేరు, లొకేషన్ నేమ్ రాయాలి. అప్పుడు రాస్తే అప్పుడు ఏం జరిగిద్ది? అది వెళ్ళి ఆ లొకేషన్ లోకి ఉన్న ఆ ఫైల్ ని చూసుకునిద్ది. పేమెంట్స్ అనే ఫైలా? అప్పుడు పేమెంట్స్ అనే ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకునిద్ది అనమాట. ఎందుకు? ఈ లొకేషన్ రిఫర్ చేసాం కాబట్టి, ఆ లొకేషన్ రిఫర్ చేసాం కాబట్టి ఈ లొకేషన్ అని వాడకుండా మనం ఏం చేస్తున్నాం? ఇదిగో ఇలా వాడుకో, నో ప్రాబ్లం. ఇదిగో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఈటీసీ గ్రూప్, ఐఎమ్ రైటింగ్ లొకేషన్ నేమ్. ఎందుకు? వచ్చిందంతా అది వరకు ఏంటంటే దీన్నే మనం హార్డ్ కోడ్ వాల్యూస్ అంటాం. హార్డ్ కోడ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నాం, కానీ ఉన్నది ఉన్నట్టుగా కాదు ఇప్పుడు రాయాల్సింది. యూజర్ కొంత డేటా ఇస్తాడు, దాన్ని ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లొకేషన్ ని ఇప్పుడు ఇఫ్ లో ఉపయోగిస్తున్నాను నేను. ఇప్పుడు అర్థమైందా? యూజర్ ఒక డేటా ఇస్తాడు పేమెంట్స్ అని, ఎస్, ఆ పేమెంట్స్ అనేది ఈ లొకేషన్ లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ లొకేషన్ లో ఉన్న ఈ పేమెంట్స్ అనేది, అర్థమైందా, ఫైల్ ఉన్నదా లేదా చెక్ చేస్తున్నా ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. Sir. లొకేషన్ నేమ్ తర్వాత ఏంది? దెన్ రాసి ఏం రాస్తా? దెన్ ఎకో ద ఫైల్ ఈస్ available. Else. Echo the file is not available. ఇది స్టోరీ, ఇది యాక్చువల్ గా చేయాల్సింది. అక్కడికి వెళ్ళిపోయింది, అది డైరెక్ట్ గా శాంపుల్ స్క్రిప్ట్. ఓకే, కరెక్ట్ గా ఉంది. ఓకే, గుడ్. శాంపుల్ స్క్రిప్ట్ ఇక్కడ. ఓకే, ఇది యాక్చువల్ గా మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఈరోజు ఇది మీరు చేయాల్సింది. కానీ స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు ఈ లొకేషన్ నేమ్ లో ఉన్న వేరియబుల్లో ఉన్న ఈ పేమెంట్స్ అనే ఫైల్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఇక్కడ లొకేషన్ ముందు డాలర్ ఇస్తా. అప్పుడు డాలర్ ఇచ్చినందువల్ల అంటే లొకేషన్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ లో ఉన్న ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ప్రింట్ అయ్యింది. అంటే దీన్ని మీరు ఎలా చెప్పగలరు? సేమ్ దాన్నే ఇఫ్ అర్థమైందా? పేమెంట్స్ అని వచ్చిందాడ, ఇది అక్కడ విషయం. పేమెంట్స్ అని వచ్చింది. ఏది? దీనికి బదులుగా ఇది ప్రింట్ అయింది ఇక్కడ. ఇది ఇస్తే ఇది ప్రింట్ అయింది,
ఇప్పుడు దీన్ని చెక్ చేసిద్ది. బట్ ఇంటర్నల్ గా ఇది మనకు కనపడదు, ఇది కనపడిద్ది మనకి. ఇది డాలర్ లొకేషన్ నేమ్ అని ఇచ్చేసాం అనుకో, అది మనకు కనపడదు, ఇది మనకు ఇది మనకు కనపడిద్ది, ఇది పేమెంట్స్ అనేది కనపడదు. యాక్చువల్ గా అది చెక్ చేసేది పేమెంట్స్ నే. లొకేషన్ నేమ్ ఇచ్చినంత మాత్రాన లొకేషన్ లో ఏముంది, పేమెంట్స్ అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ నే చెక్ చేసిద్ది అది. డాలర్ ఎందుకు ఇచ్చామా అంటే లొకేషన్ లో ఉన్న ఈ లొకేషన్ నేమ్ అనే దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయటానికి. అంటే ప్రింటింగ్ అంటే ఏంది, ఇది ఇట్లా చూపించటానికి అనేది డాలర్ ఉపయోగించాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చాలా చాలా తెలివిగా ఉండాలి, చాలా చాలా స్పష్టంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫోను పక్కన అవతల పడేసి ఒక పెన్ను పేపర్ పట్టుకుంటేనే. అంతేగాని ఫ్రెండ్స్ తో కబుర్లు ముచ్చట్లు పెట్టుకొని ఏదో సరదాగా ఇందాం రేడియో మిర్చి అంటే జీవితం రేడియో మిర్చి అయింది. అది గ్యారంటీ. జీవితం రేడియో మిర్చి. కాబట్టి ఫ్రెండ్స్ కూడా చెప్పండి, రే బాబు నన్ను 8 గంటల నుంచి 10 గంటల దాకా కదిలించొద్దురా, నా రూమ్ లోకి రావద్దు, నాతో మాట్లాడొద్దు, నాతోటి ఏం వద్దు, 2 గంటలు నన్ను వదిలేసి అని చెప్పుకోవాలి ముందే. పేరెంట్స్ కి చెప్పాలా, ఫ్రెండ్స్ కి చెప్పుకోవాలా, అవసరమైతే కాల్స్ కూడా చెప్పుకోవాలా, వద్దు చేయొద్దు, ఈ టైంలో నేను బిజీగా ఉంటాను. అంతే. 24 గంటల్లో 2 గంటలు కూడా నువ్వు నీ జీవితానికి సమయం కేటాయించుకోలేకపోయావంటే జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుందో అర్థం చేసుకో ఇక. నేనేం చెప్పను. చాలా సింపుల్ స్క్రిప్ట్ ఇది. ఓకే. ఎస్. ఓకే. సో దీన్ని డైరెక్ట్ గా మనం అక్కడ చేయొచ్చా సార్? చేసుకో, నో ప్రాబ్లం. ఇక్కడికెళ్ళి ఏఎం స్క్రిప్ట్ 6.sh ఇక్కడ ఇదేంది, ఇది బిన్ డాష్. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని దీన్ని రాసుకో. వేరియబుల్ వస్తుంది, వేరియబుల్ ఉంది, పేమెంట్ అనే ఫైల్ ఇచ్చాడు వాడు. ఇచ్చిన ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, స్టోర్ చేసిన ఫైల్ని ఎలా చెక్ చేస్తున్నాను, అట్లా ఒక పెన్ను పేపర్ తీసుకొని మళ్ళీ 5-6 సార్లు 6 సార్లు 7 సార్లు రాసుకుంటే మొత్తం అర్థమైంది స్క్రిప్ట్ అంతా అట్లా. ఓకే. ఎకో ECHO ఎకోలో ఎంటర్ ఫైల్ నేమ్. ఎస్ ఎంటర్ ఫైల్ నేమ్. గుడ్. ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలా అని అడుగుతున్నా. ఓకే. ఎంటర్ చేసిన ఫైల్ని రీడ్ చేసుకో. ఓకే. ఎక్కడికి రీడ్ చేసుకున్న తర్వాత ఈ వేరియబుల్ స్టోర్ చేయి. అర్థమైందా? ఫైల్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్. ఫైల్ నేమ్ కాదు లొకేషన్ అన్నారుగా మీరు, లొకేషన్ ఇచ్చుకో. ఏమైంది అంటే ఎట్లా లొకేషన్ నేమ్ LOCA లొకేషన్. ఎస్ లొకేషన్ నేమ్. ఓకే. ఇప్పుడు ఏం రాయాలా? ఇప్పుడు సింపుల్ ఇఫ్ రాసుకో. ఇఫ్. ఓకే. రాసి తర్వాత ఏంటి, ఎఫ్ ఫైల్ని చెక్ చేసుకోవడానికి ఎఫ్. కానీ ఈ లొకేషన్ అనే నేమ్లో మనం ఇచ్చిన ఫైల్ వెళ్తుంది కాబట్టి ఆ డేటాని ప్రింట్ చేయాలంటే డాలర్ కొట్టాలి. డాలర్ ఆ లొకేషన్ నేమ్, లొకేషన్ స్కోర్ కొట్టాలి. అంతే, సింపుల్. దెన్ వాట్ నెక్స్ట్? ఎకో ద ఫైల్ ఈస్ అవైలబుల్. ట్రూ అయితే ఫైల్ ఈస్ అవైలబుల్, ఎల్స్ ట్రూ కాకపోతే ఎకో ద ఫైల్ ఈస్ నాట్ అవైలబుల్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లోజ్ చేస్తున్నా ఒక్క నిమిషం. sir. అర్థమవుతుంది కదా? Yes, sir. ఆ డాలర్ ఎందుకు ఇచ్చామో తెలుస్తుందా? ఆ లొకేషన్ print. ఆ లొకేషన్ లో అంటే ఎంటర్ చేసిన వెంటనే, కస్టమర్ ఎంటర్ చేసిన వెంటనే, యూజర్ ఎంటర్ చేసిన వెంటనే అది వచ్చి ఈ లొకేషన్ లో స్టోర్ అయింది. మరి ఆ లొకేషన్ లో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ జరిగేది ఇండైరెక్ట్ గా చూపిస్తా. ఇండైరెక్ట్ గా ఎస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇండైరెక్ట్ గా ఇఫ్ ఎఫ్ తర్వాత ఇఫ్ ఓకే తర్వాత పేమెంట్స్. ఇది స్టోరీ. వాడు పేమెంట్స్ ఇస్తే ఇది, వాడు పేమెంట్స్ ఇస్తాడు కాబట్టి అది, లేదు పేమెంట్స్ కాదు వేరేది ఇస్తే వేరేది వచ్చింది ఇక్కడికి. ఇది యాక్చువల్ గా జరిగేది. అర్థమైందా? అది ఇలా రాసుకోవచ్చు. ఓకే. అంటే ఇది జరిగిద్ది అనమాట యాక్చువల్గా. ఇది జరిగిద్ది మీకు. అదేంది హ్యాష్ పెట్టారు, ఏంది మీరు హ్యాష్ పెడితే ఏమైంది? హ్యాష్ పెడితే Inactive. Yes, inactive. sir.
జస్ట్ నేను అర్థం కావడం కోసం ఇక్కడ పెట్టా. లొకేషన్ నేమ్ అంటే అక్కడ ఉన్న పేమెంట్స్ అనే ఫైలే వచ్చింది ఈ లొకేషన్ నేమ్లో. అంటే ఒక ఫైల్ని తీసుకుంటాం, ఒక లొకేషన్లో పెడతాం, ఆ లొకేషన్ చెక్ చేస్తాం అట్లా అనమాట. మళ్ళీ ఇంకొకడు అంటే హార్డ్ కోడ్ వాల్యూస్ కాకుండా మళ్ళీ ఇంకొకడు వస్తాడు, వాడు ఇంకో ఫైల్ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ ఆ లొకేషన్ ఉన్న ఫైల్ని చెక్ చేస్తాం. ఒకడు వచ్చి పేమెంట్స్ అని చేస్తే పేమెంట్స్ అయింది, ఇంకోటి వచ్చి ఇంకోటి చేస్తే ఇంకోటి అయింది. అంటే వాల్యూస్ మారుతూ ఉంటాయి అక్కడ ఎక్కడ ఆ లొకేషన్లో మారుతాయా లేవా? ఎస్ ఆర్ నో? ఇది ఈ లొకేషను. ఇప్పుడు ఎంటర్ యువర్ ఫైల్ అన్నాను. ఇప్పుడు ఫైల్ అనేది పేమెంట్స్ అని ఇచ్చా. ఎప్పుడైతే ఇచ్చానో పేమెంట్స్ ఇక్కడికి వస్తుంది. ఈ లొకేషన్ ఉపయోగించి ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ ఎఫ్ ఫైల్ లొకేషన్ ఏమని రాసా, అర్థమైందా? అది రాయంగానే వెంటనే ఇక్కడ పేమెంట్స్ అనేది ఈ లొకేషన్ ఉంది, ఈ లొకేషన్ ఇక్కడ రిఫర్ చేస్తున్నా కాబట్టి పేమెంట్స్ ఇక్కడ వస్తుంది ఆ ఫైల్ నేమ్. అప్పుడు ఎగ్జిక్యూషన్ అయింది. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ చెప్పిద్ది మనకి. అలా కాదు, కస్టమరు మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ని ఇంకోసారి రన్ చేసామనుకో, కస్టమర్ ఏమంటాడు, పేమెంట్స్ కాదు ఇక్కడ డిపాజిట్ నొక్కుతాడు. అంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి వాళ్ళకి పనిచేస్తుంది ఈ స్క్రిప్ట్ అనేది. డిపాజిట్ అనేది నొక్కాడు, డిపాజిట్ నొక్కినప్పుడు ఆ డిపాజిట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు డిపాజిట్ వస్తుంది కాబట్టి లొకేషన్ మారదు, లొకేషన్ ఇంతే. ఇక కాకపోతే ఫైలు అనేది అంటే దీన్నే హార్డ్ కోడ్ లేకుండా రాయటం అంటారు. ఫైల్ అనేది ఎప్పుడు ఎవడిస్తే ఏ ఫైల్ ఇచ్చిద్దో తెలియదు, ఆ ఫైల్ ఇక్కడికి వస్తుంది, ఆ లొకేషన్ రిఫర్ చేస్తున్నాం. అందువల్ల ఫైల్ని రిఫర్ చేయటంలా లొకేషన్ రిఫర్ చేస్తున్నాం. ఆ లొకేషన్లో ఏ ఫైల్ అయితే వచ్చిద్దో ఆ ఫైల్ ఇక్కడ చెక్ అయింది, ఆ ఫైల్ ఇక్కడ టెస్ట్ అయింది ఇఫ్ స్టేట్మెంట్లో. అట్లా అనమాట లొకేషన్. అందుకోసం లొకేషన్ అది రాసా, ఇది అందుకోసం ఈ లొకేషనే రాసా. ఓకేనా? ఇది ఇంకా అవసరం లా, కన్ఫ్యూజ్ అవుతారు పేమెంట్స్ ఏంది అది ఇది అంటే అది ఏది ఇస్తే నువ్వు అది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సార్ ఓకే. ఇప్పుడు ఇది కరెక్టేనా? స్క్రిప్ట్ వస్తుందా రాదా? క్లోజ్ ఎస్హెచ్ ఎస్సి ఆర్ఐపిటి 6 7 సారీ 6.sh అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఎంటర్ ఫైల్ నేమ్ పేమెంట్స్ ఎంటర్ చేసా, ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? ఓ ఎర్రర్స్ పెట్టి ఎండ్ ఆఫ్ ద, ఓహో మనం అది ఇవ్వలేదప్పా, మర్చిపోయారా మీరు? విఐఎం ఎస్సిఆర్ఐపిటి స్క్రిప్ట్ ఎస్హెచ్. ఏంది ప్రాబ్లం ఇక్కడ? FI ఇవ్వలేదు. అదే అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్ మనం మర్చిపోయాం. ఎస్ ఎఫ్ఐ. సో ఇప్పుడు మళ్ళీ ఎస్హెచ్ ఎస్సిఆర్ఐపిటి ఎంతది? 6 ఎస్హెచ్ అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. ఫైల్లో ఏంది? పేమెంట్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఏంది? ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్. పేమెంట్ అనే ఫైల్ లేదు బాబు అంటాం. సరే, ఇప్పుడు పేమెంట్ స్టోర్ అయింది ఆ లొకేషన్లోకి. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేస్తా, ఎస్హెచ్ రన్ చేసి ఎస్సిఆర్ఐపిటి స్క్రిప్ట్ 6.sh కొట్టా. ఎంటర్ ఫైల్ నేమ్. ఇప్పుడు డిపాజిట్ అని కొట్టా, DEPOSIT. ఈ ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నా. అంటే ఆ లొకేషన్లో మారుతూ ఉంటుంది వాల్యూ. ప్రెస్ ఎంటర్ బటన్. బాబు దిస్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్ బాబు అంటే అసలు లేదు, ఈ సిస్టంలో ఫైలే లేదు భయ, నువ్వేంది ఇది అంటే. ఇక్కడ నేను ఇచ్చిన డిపాజిట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది మీరు చెప్తారా ఎవరైనా మీలో? ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది అది. ఆ లొకేషన్ అందుకోసం నేను చెక్ చేస్తున్నా. ఎస్ ఆర్ నో? అర్థమైందా ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్. ఇచ్చినటువంటి అది ఆ లొకేషన్లోకి వెళ్తుంది డైరెక్ట్గా, ఇంకా ఆ లొకేషన్ నుంచి ఇక్కడికి వస్తుంది డైరెక్ట్గా. నువ్వు ఎంటర్ ఏదైతే ఫైల్ నేమ్ కొట్టావో అంటే డిపాజిట్ అని, ఒకసారి డిపాజిట్ కొడతావు, ఆ డిపాజిట్ ఈ లొకేషన్లోకి రీచ్ అవుతుంది. కానీ ఈ లొకేషన్ పేరు ఏంది? నేను లొకేషన్ నేమ్ అని ఇచ్చా స్క్రిప్ట్లో, కావాలని లొకేషన్ నేమ్ అని ఇచ్చా. కాకపోతే ఇది ఏంటంటే వేరియబుల్ నేమ్ యాక్చువల్గా. కొత్తది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతానని నేను ఇవ్వాల. సో ఎప్పుడైతే డిపాజిట్ అని ఎంటర్ చేశాడో అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ డిపాజిట్ అంతే అయిపోయింది.
ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడికి వస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ లో ఏం రాస్తావు? ఇది రాసావు ఎఫ్ డాలరు ఏదైతే లొకేషన్ రిఫర్ చేస్తున్నావో అది లొకేషన్ రిఫరెన్స్, లొకేషన్ అండర్ స్కోర్ నేమ్ అయిపోయింది. ఇది యాక్చువల్గా. సో ఎప్పుడైతే డాలర్ ఇచ్చానో ఇక్కడ ఈ లైన్ కి కండిషన్, ఈ లైన్ చెక్ చేసుకునేటప్పుడు ఈ డాలర్ ప్లేస్ లో ఈ డిపాజిట్ ఉంది కదా, ఇక్కడ ఈ లొకేషన్ ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అయ్యింది డిపాజిట్ అని. ఎస్, అప్పుడు ఆ డిపాజిట్ ని అది చెక్ చేస్తుంది అనమాట, అంటే ఇండైరెక్ట్ గా. అప్పుడు డిపాజిట్ అనేది చెక్ చేసినప్పుడు ఫైల్ ఉంటేనేమో ఒక ఆన్సర్, ఫైల్ లేకపోతేనే ఒక ఆన్సర్. మనమే రాసాంగా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, అది ఫైల్ ఉంటేనేమో ఫైల్ ఈజ్ అవైలబుల్, ఫైల్ అవైలబుల్ లేదంటే ఫైల్ నాట్ అవైలబుల్ ఉంటే. అట్లా అంటే మళ్ళీ డిపాజిట్స్ కాదు, కస్టమర్ అన్నాడు ఇంకోటి ఎంటర్ చేశాడు, వాడు ఏదో విత్డ్రాల్ అనే ఫైల్ ఎంటర్ చేశాడు. మళ్ళీ ఈ మెమరీ లొకేషన్ లో ఇది వెళ్ళి మళ్ళీ విత్డ్రాల్ వచ్చి కూర్చుంటది. మళ్ళీ విత్డ్రాల్ వచ్చి కూర్చున్నంత మాత్రం ఇక్కడ నేను విత్డ్రాల్ ఇవ్వాల్సిన అవసరంలా. ఒకసారి స్క్రిప్ట్ రాశానంటే అది అట్లా ఉండాలన్నమాట, హార్డ్ కోడ్ కాదు ఇది. ఈ లొకేషన్ నేమ్ రిఫర్ చేస్తున్నా. ఈ ఏదైతే నువ్వు విత్డ్రాల్ అని ఎంటర్ నేమ్ ఇచ్చావో ఆ విత్డ్రాల్ ఇక్కడికి వస్తుంది, ఆ విత్డ్రాల్ ఈ లొకేషన్ లోకి వస్తుంది. ఇప్పుడు డిపాజిట్ పోయి విత్డ్రాల్ చెక్ చేసుకునేది. విత్డ్రాల్ చెక్ చేసుకున్నప్పుడు ఫైల్ ఉంటే ఉంటదని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. అట్లా అనమాట అది స్టోరీ. అది డాలర్ ఉపయోగించాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ఇదిగో ఫైల్ పేరు డిపాజిట్, ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని రాసా. ఇప్పుడు నేను ఫైల్ ని క్రియేషన్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేస్తే, ఇఫ్ ఐ క్రియేట్ ఎ ఫైల్ ఆఫ్టర్ రన్నింగ్ ద స్క్రిప్ట్, వాట్ హ్యాపెన్స్? నేను ఫైల్ ని తయారు చేసి ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తా, అప్పుడు ఏమైంది అంటావు? File is available. అవైలబుల్ అయితే అంతే, టచ్ డిపాజిట్ అని కొట్టా, ప్రెస్ ఎంటర్ బటన్, డిపాజిట్ ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయి, డిపాజిట్ వచ్చింది. ఎలాగ? ఎల్ఎస్ కొట్టు, ఇదిగో ఎల్ఎస్ కొడితే డిపాజిట్ అనే ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి స్క్రిప్ట్ రన్ చేయి, ఎస్హెచ్ స్క్రిప్ట్ 6.sh, ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ ఏంది? డిపాజిట్, QOSIT డిపాజిట్. ఫైల్ నేమ్ డిపాజిట్ అని ఎంటర్ చేస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? వెంటనే File is available. చూసావా ఎంత ఫాస్ట్ గా ఉందో? దట్ ఈస్ కాల్డ్ లైనెక్స్. మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్చుకుంటే ఉద్యోగాలు ఉంటాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇది తెలియనోళ్లే గందరగోళం అయిపోయి చేతులు నలుపుకుంటే గందరగోళానికి గురవుతున్నారు. లైనెక్స్ అనేది ఒక పవర్ఫుల్ మెకానిజం ఇన్ ఎవ్రీ ఐటీ ఆర్గనైజేషన్. నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా లైనెక్స్ సర్వరే నీకు కనపడేది. నీకు లైనెక్స్ వచ్చంటే కళ్ళు అద్దం పెట్టుకుని నేను చూస్తాను, అంత పెద్ద పవర్ఫుల్ మెకానిజం లైనెక్స్ అంటే. ఎంత ఫాస్ట్ గా ఇది విండోస్ లో మనం చేయలేము, పరిస్థితి దారుణం. నో, నాట్ పాసిబుల్. చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అట్లా ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసి ఎస్హెచ్ రాసి SCRIPT 6.sh రాసా, ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఫైల్ నేమ్ పేమెంట్స్ అని కొడతా, PAYMENT పేమెంట్స్ అని ఫైల్, ప్రెస్ ఎంటర్ బటన్. బాబు ద ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అంది, అంటే పేమెంట్స్ అనే ఫైల్ లేదు. కానీ నేను ఇప్పుడు టచ్ అని రాసి పేమెంట్స్ అనేది తయారు చేస్తా, PAYMENT పేమెంట్స్ అనేది తయారు చేస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. ఈ సేమ్ ఫైల్ ఇప్పుడు పేమెంట్స్ అనేది ఉంది, నాకు వచ్చింది. ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయి. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రన్ చేయి? SH స్క్రిప్ట్ 6.sh, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఫైల్ పేమెంట్స్ ప్రెస్ ఎంటర్ బటన్. ద ఫైల్ ఈజ్ అవైలబుల్. చూసావా? ఫైల్ ఉంటేనేమో ఉందని చెప్పిద్ది, లేకపోతే లేదని చెప్పిద్ది. ఎస్, ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దిస్ వన్? ఎస్, డిఫికల్ట్ ఉందా? No, sir. ఇది మొత్తం చెప్పడానికి 5 నిమిషాలే, కానీ చెప్తే మీకు 70mm సినిమా కనపడింది, అందుకని ఇంత క్లారిటీకి చెప్పా. ఇంటర్ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ కూడా లైనెక్స్ నేర్పిస్తాను నేను, అంత క్లారిటీగా. షెల్ స్క్రిప్ట్ కూడా నేర్పిస్తా, డెవాప్స్ కూడా నేర్పిస్తా. ఎందుకంటే నేను కింద నుంచి వెళ్తా, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంతే మరి, నీ సబ్జెక్ట్ నేర్చుకోవాలని టైం పట్టిద్ది, ఎట్లా కుదిరిద్ది? గంటలో మొత్తం రావాలంటే కాదు కదా. ఇప్పుడు 2 గంటల నుంచి చెప్తుంటేనే ఈ మాత్రం ఎక్కింది, 5 నిమిషాల్లో ముగిస్తే ఈ మాత్రం ఎక్కిద్దా? చెప్పండి మీరే. ఎస్, కెన్ యూ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకోసం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏది టైం డిలే అయింది, ఏమి ఇది
ఇంకా 10 అయితే ఇంకా ముగించలేదు అంటే మనం స్క్రిప్ట్ పట్టుకుంటే అట్లే ఉంటది వ్యవహారం. ఇదేంది మామూలు విషయం కాదు. ఎక్కడికెక్కడ తెగ్గొట్టి కటింగ్‌లే చెప్పడానికి. అయిపోయిందమ్మా 9:30 ఓకే. థాంక్ యూ సో మచ్ బాయ్. ఏంది ఇది? ట్రైనింగా? అదేమన్నా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి ఇచ్చే ట్రైనింగా? ఎగ్జామ్ రాసి ఇచ్చే ట్రైనింగ్ కాదు కదా ఇది. పరీక్షలో పాస్ అయ్యి ఇచ్చే ట్రైనింగ్ కాదు ఇది. లోపలికెళ్ళిన తర్వాత పని చేయాలి మనం. యెస్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ ఆల్. ఓకే. టోటల్‌గా థ్యాంక్ యూ సార్. మీరు ఇక ఇది ప్రాక్టీస్ చేయండి పూర్తి స్థాయిలో. ప్రెజెంటేషన్ డెవలప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం పూర్తి స్థాయిలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. మంచి కాల్స్ ఉంటాయి. మంచి జాబులొస్తాయి. ఏది చదవకుండా, ప్రాక్టీస్ లేకుండా, ప్రెజెంటేషన్ నేర్చుకోకుండా, అసలు నీ సొంత నోట్స్ లేకుండా ఉద్యోగం కొట్టడం అనేది తల్లకిందులయ్యే పని. నీ సొంత నోట్స్ లేకుండా. నేనిచ్చిన నోట్స్ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. నేనిచ్చిన నోట్స్. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తా. అంటే 2 నెలల తర్వాత చూస్తే ఆ నోట్స్ పిచ్చెక్కిద్ది. అదే 2 నెలల తర్వాత మీరు రాసిన నోట్స్ గాని చూసారనుకో, అద్భుతం అనుకుంటారు మీరే. అట్లాంటి నోట్స్‌లు మీరు రాసేయి. దయచేసి మీరు నమ్ముకోండి. మీ నోట్స్‌లు మీరు రాసుకోండి. అది మీకు జాబ్ ఇస్తది. అది మీకు జాబ్‌లో నిలబెట్టిద్ది అంతే. అది టెక్నికల్ కేటీ ఇవ్వాలన్నా, లేదా వేరే వాళ్ళతోటి మాట్లాడాలన్నా ఆ నోట్స్ బయటికి తీయండి బ్యాగ్‌లో నుంచి అప్పుడు ఆ నోట్స్ ఆనందంగా చదివితే ఎక్సలెంట్‌గా అర్థమైద్ది. నా నోట్స్ ఆ టైంలో చూస్తే పిచ్చి పట్టిద్ది. ఎందుకంటే దాన్ని మళ్ళీ నేను రాసిన నోట్స్ నువ్వెలాగ అర్థమైద్ది నీకు? సో జస్ట్ కన్సిడర్డ్ యాస్ ఎ రిఫరెన్స్ నోట్స్ దట్స్ ఇట్. బట్ ట్రై టు రైట్ యువర్ ఓన్ నోట్స్ సో దట్ యూ విల్ గెట్ ద జాబ్. అదర్‌వైస్ ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటావు. జాబ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటావు. కాబట్టి అట్లా. ఓకే. ఏదైనా సరే మంచి మార్గంలో క్రమశిక్షణ కలిగిన వాతావరణం